ब्रह्मण्यं च ब्रह्मण्यं षण्मुखनादा च ब्रह्मण्यं च ब्रह्मण्यं च ब्रह्मण्यं षण्मुखनादा च ब्रह्मण्यं. సందర్భంగా ఇక్కడ ఇందాక లక్ష్మి అన్నారంటే అక్కడ రామక్షేత్రంలో చౌదరి అనుకొని మాట్లాడటానికి కొంచెం అన్నారు. ఎందుకు మరి అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ తేడా నాకు తెలియదు. ఇక్కడైతే మన ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టుగా అనిపిస్తుందండి అలవాటు. మళ్ళీ అక్కడ అనేసరికి కొత్తగా మైక్ అని మళ్ళీ అలాగా అంటే నాన్నగారితో సంగీతం నాకు ఆయన సమక్షంలో ఆయన ప్రెజెన్స్లో కూర్చోవడం. ఎందుకంటే ఈ సంగీతం ఇక్కడ సన్నిధిలో కూర్చొని చెప్పేసరికి మన ఇంట్లో మనం కూర్చొని సత్సంగం ఎలా చెప్పుకుంటామో అలాగే అనిపిస్తుంది. మళ్ళీ ఇదే మాట కొన్ని అక్కడికి ఇక్కడికి తేడా ఏంటండి, రోజు ఇక్కడ అవి భగవాన్ చెప్పడే కదా, అంటే అక్కడ చెప్పడం అలవాటు లేదు. మొత్తం మీద ఇక్కడ ఏదో రకంగా నాకు ఇలా మైకి దగ్గర పబ్లిక్గా మాట్లాడటం అసలు అలవాటు లేదు. అలాంటిది ఏదో ఎంకరేజ్మెంట్ ఇచ్చి లక్ష్మో కృష్ణుడు ఇక్కడ చిన్నూరు భక్తులే కొద్ది ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీరు మాట్లాడాలి అని చెప్పి ఆ ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం చేసి మైకి దగ్గర మాట్లాడటం అలవాటు చేసింది జిన్నూరు భక్తులు. అంతకుముందు నేను డైరెక్ట్గా మైకి దగ్గర మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అదే ఈ ప్లేస్లో అలవాటు చేశారు ఫస్ట్ అండి. అంటే ఈ ప్లేస్లో అలవాటు చేసిన వల్ల ఇంకా అలాగే ఈ ప్లేస్లోనే మన ఇంట్లో కూర్చొని మన అంటే దేవాలయం దగ్గర సత్సంగం దగ్గర నాన్నగారు ఏమన్నారంటే మనం సత్సంగం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాగే మనం ఏమైనా మాటలు చెప్పుకునేటప్పుడు కూడా అలాగే మాట్లాడుకోవాలి అని చెప్పేవారు మాట తప్పుగా కాకుండా అనేది. అంటే అంటే ఈరోజు నాన్నగారు కక్షలో అటు కూర్చేసేవారు కదా, అది ఇట్లా చేసేసరికి ఇక్కడ నాన్నగారు శరీరం చాలించాక ఈ నాన్నగారు అంటే నాన్నగారు అప్పుడే నిన్నటిదాకా మనతోటి కలిసిమెలిసి తిరిగారు కదా, నాన్నగారు మళ్ళీ విగ్రహ రూపంలో వచ్చేస్తున్నారు అప్పుడే అని చెప్పి ఆ టైంలో కొంచెం చాలా బాగా అనిపించింది అప్పుడు. అంటే ఎందుకంటే ఆయన శరీర మాతృగా దేహం ధరించి మీదకి వచ్చారు, మనతోటి కలిసిమెలిసి తిరిగారు, మాట్లాడారు. అప్పుడు మాట్లాడేవారు, ఇప్పుడేమో మనతో మాట్లాడరు కదా, నాన్నగారికి ఎవరు మాట్లాడతారు, మన ఎవరు ప్రేమిస్తారు. అంత సబ్జెక్ట్ శ్రవణం చేసుకుని మననం చేసినప్పటికీ కూడా ఆయన కూడా తిరిగి కానీ ఆ ఫీలింగు ఆ బాధ అయ్యి మామూలుగా అసలు నాన్నగారిని చూడలేనని వచ్చినట్టుగానే వచ్చింది అనమాట. తర్వాత ఏంటంటే అంటే ఈ రూపంలోకి వచ్చేస్తున్నారు నాన్నగారు. అయ్యో నడిచి వచ్చేవారు కదా, నడిచి వచ్చి నాన్నగారిని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అని చెప్పి ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ రోజు కూడా కొంచెం అప్సెట్ అయిపోయాను బాగా. అంటే ఆ లోపల నుంచి ఆ స్టేజీ మీకు వచ్చేసరికి తెల్లటి బట్టలు కట్టుకుని అలా వచ్చి స్టేజీ మీద కూర్చునేవారు కదా. అలాగే నాన్నగారిని ఆయన అంతటా ఆయన నడిచి వచ్చి కూర్చునేవారు కదా, నాన్నగారు ఈ లోకంలోకి మారిపోయాక అలా అని చెప్పి అనిపించింది. తర్వాత ఏంటంటే అసలు నాన్నగారు కూడా ఎన్నో యజ్ఞాలకి యాత్రలకి ఇప్పుడు అంతర్వేదని చాలా చోట్ల యజ్ఞాలు జరిగింది. అక్కడికి మామూలుగా నాన్నగారితో కలిసిమెలిసి ఎప్పుడన్నా చాలా వరకు కొన్ని చోట్లకి వెళ్ళాము. కొన్ని చోట్లకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఇక్కడ 5 రోజులు నాన్నగారు నాన్నగారినే అనాలి కదా, విగ్రహంగా చూడకూడదు. అయితే డైరెక్ట్గా నాన్నగారిని చూసి ఉన్నాం కదండి, ఆ రూపంగానే నాన్నగారిని తీసుకొచ్చి ఇట్లా చేసేసరికి అప్పుడు ఆ 5 రోజులు కూడా మామూలుగా అప్పటి నుంచి మనం చక్కగా ఈ రోజు ఎందుకు మరి నాన్నగారు అడుగుతున్నారండి. అప్పుడు చాలా వైభవంగా మామూలుగా కాదండి, ఆ 5 రోజులు ఆ వేద పండితులు ఆ పూజా విధానం తర్వాత అన్నీ సక్రమంగా అలా జరగడం అసలు ఎక్కడ నాన్నగారితో చాలా యజ్ఞాలు తిరిగాం కానీ ఎక్కడ చూడలేదు, నాన్నగారు పక్కన ఉన్నా చూడలేదు. ఏంటి నాన్నగారికి ఎంత వైభవంగా ఎంత ఇలా జరుగుతుంది ఎంత అని చెప్పి అన్నయ్య. అప్పుడు నేను రామచంద్రరాజు గారితో ఉన్నాను. నాన్నగారు రామచంద్రరాజు గారికి నాన్నగారితో కలిసి మనం చాలా చోట్ల తిరిగాం కదా,
ఎన్ని చోట్ల యజ్ఞాలు హేమాలు యాగాలు చేసినా ఈ వైభవం లేదు, ఈ కళ లేదు. కానీ నాన్నగారు లేరని బాధ అనిపిస్తుంది. జరగటమేమో ఇంకోలా జరుగుతుంది. భూమి మీద జరుగుతున్నట్టు కనిపించలేదండి. నాన్నగారు మరి ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ 5 రోజుల హోమంలో అది భూమి మీద జరిగే కాదండి. ఏదో వైకుంఠంలోనో కైలాసంలోనో ఈ భూమి మీద జరిగే పని కాదు, అలా అనిపిస్తుందని చెప్పి అప్పుడు అంటే అవన్నీ వేరండి. అప్పుడు ఏంటంటే జ్ఞాని దేహం ధరించి భూమి మీదకి వచ్చారు కదా, భగవంతుడే డైరెక్ట్గా దేహం ధరించి భూమి మీదకి వచ్చారు కదా. మరి వచ్చినప్పుడు ఆయన నిమిత్తంగా ఇక్కడ ఆయన్ని మానవ రూపం ధరించి మనతో కలిసిమెలిసి తిరిగారు కదా. మనతో కలిసిమెలిసి తిరిగినప్పుడు ఆయన రూపాన్ని ఇక్కడికి మనం అర్చనలు ఆరాధనలు చేర్చుకోవడానికి ఈ రకంగా ప్రార్థించినప్పుడు అన్ని చోట్ల ఇంత వైభవం ఎలా జరుగుతుందండి? అంటే ధ్యాని కదా, అందు గురించి ఏంటంటే ఆ రకంగా ఇది వేరుగా ఉంటుందని చెప్పి ఆయన పని అడావిలో ఉన్నారు. ఆ 5 రోజులు బ్రాహ్మణులు పూజలు చేసేవారు, యజ్ఞాలు హోమాలు అవన్నీ చాలా వైభవం చేశారు. అందులో ఎవరో కానీ ఒక వేద పండితుడు, ఒక బ్రాహ్మణులు అలాగే రోజు పూజ మంత్రాలు యజ్ఞాలు అవి అయిపోయాక ఒక రోజు 5 నిమిషాలు, ఒక రోజు 10 నిమిషాలు, ఒక రోజు 1/2 గంట అలా మాట్లాడారండి. ఒకరోజు ఒక బ్రాహ్మణులు, మరి పండితులు బ్రాహ్మణులు ఆయన ఎవరో మనకు తెలియదండి. ఆయనేమో మరి చాలా వైభవంగా మాట్లాడారండి నాన్నగారి గురించి. అంటే మీటింగుల్లో కూడా నాకు విన్న గుర్తు లేదంటే నాన్నగారు కూడా చెప్తే విన్నానేమో, కానీ ఆ మాట మట్టి గుర్తు లేదండి, ఆయన చెప్పిన మాట మట్టుకండి. నాన్నగారు ఆ ఇంటికి వెళ్ళారంటండి. అక్కడ హోమాలు చేసిన బ్రాహ్మణులు ఆయన చాలా కంఠం బాగుంటుందండి, చాలా బాగా చెప్పారండి. నాన్నగారు ఆ ఇంటికి వెళ్ళారంటండి ఎప్పుడో ఒక సందర్భంగా. ఒకసారి నాన్నగారు మా ఇంటికి వచ్చారండి. ఒకసారి నాన్నగారు మా ఇంటికి వచ్చినప్పుడు ఏమని చెప్పారంటే ఏంటంటే ఆయనకండి అదండి, అంటే మహాత్ములు అవతార పురుషులు లోకంలో భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చైతన్యమే దేహం ధరించి భూమి మీదకి వస్తూ ఉంటున్నారు కదండి. అలా వచ్చినప్పుడు అంటండి, వస్తూ ఉన్నప్పుడు అంటండి ఆయనతో నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటేనండి, ఒకసారి కృష్ణుడు ఏం చేశాడంటే, అది కృష్ణుడు అవతారానికి భూమి మీదకి వచ్చాడు కదండి. కృష్ణుడు అవతారానికి భూమి మీదకి వచ్చాక కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ జనంతో, భక్తులతోటి, ఈ జీవులతోటి, అంటే ఇమ్మడు వైకుంఠంలో ఉన్న విష్ణుడు మా శ్రీమన్నారాయణుడు కదండి, ఆయన భూమి మీదకి వచ్చి వైభవం అంతా ఇలా జరుగుతుంది కదండి. జరుగుతూ ఉంటే అక్కడేమో దేవతలతో కలిసి తిరిగేవాడండి. భూమి మీదకి వచ్చి భగవంతుడు జీవులతో కలిసి తిరిగినప్పుడు అండి దేవతలకు కూడా ఉండలేరంటండి, వాళ్ళకి కూడా కొంచెం అసూయ వస్తుందంటండి. అంటే మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు కదా. అందు గురించి ఇప్పుడు ఈ జీవులందరితోటి కలిసి ఇంత వైభవంగా ఇంత అందంగా తిరుగుతూ భగవంతుడు ఆయన చుట్టూ ఈ జీవులందరూ తిరిగి ఎలా ఉన్నారు, ఈయన చూస్తే అక్కడ ఉండిపోయారు అని వైకుంఠంలో దేవతలు అంటండి, అయ్యో మనకు భూమి మీదకి వెళ్ళే అవకాశం లేదు, ఇప్పుడు చూస్తే భూమి మీద ఉన్నాడు భగవంతుడు, ఇక్కడ అంత వైభవంగా జరుగుతుంది, మనకి భూమి మీదకి వెళ్ళే అవకాశం లేదని దేవతలు కనిపించిందంటండి ఒకసారి. అప్పుడు దేవతలు కనిపించే దేవతలు ఏం చేశారంటే ఏంటండి, ఆ వైకుంఠంలో ఉన్న దేవతలు మొత్తం ఇప్పుడు దేవతలు ఎవరోనండి, వాళ్ళు ఒక చోట ఒక ఏదో పెద్దగా హోమో యజ్ఞయాగాలు ఏవో జరుగుతున్నాయంటండి. జరుగుతూ ఉంటే అప్పుడు ఆకాశం దేవతలు ఏమనుకున్నారండి, ఈ భూమి మీద కలిసిమెలిసి జీవులతో తిరుగుతున్నారు కదా భగవంతుడు, అందు గురించి ఆయన్ని మనం కూడా భూమి మీదకి వెళ్ళి ఆ వైభవాన్ని ఆనందాన్ని అనుభవించాలని దేవతలకు కూడా వచ్చిందంటండి ఆలోచన. వచ్చేసరికి అప్పుడు వచ్చారంటండి. వచ్చి ఆకాశం నుండి ఇప్పుడు అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి జీవులందరితో పాటు మనం కూడా కలిసి భోజనం చేయాలి, మనం తినాలి. అక్కడ భగవంతుడు చూస్తే అక్కడ ఉన్నాడు, ఇంత వైభవం అని చెప్పండి. జీవులతో కలిసి దేవుని చూసండి దేవతలు భూమి మీద దిగిపోవాలనిపిస్తుందంటండి. జ్ఞానులు అవతార పురుషులు భూమి మీదకి వచ్చినప్పుడు అండి అలా దిగిపోవాలనిపించి అలా ఆకాశం ఆ దేవతలు అనుకుంటున్నారండి. అది కృష్ణుడు గమనించారంటండి. అప్పుడు కృష్ణుడు గమనించి, అంటే భూమి మీద ఈ జీవులతో కలిసి మెలుగు తిరుగుతున్న నా దగ్గరికి వచ్చి
ఇక్కడ భోజనాలు చేసి ఈ ఫంక్షన్లో వాళ్ళు కూడా హాజరవ్వాలనుకుంటున్నారు. వీళ్ళకి ఏమైనా సరే ఈరోజు మామూలుగా వాళ్ళు ఎలా మారి భూమి మీదకి రావాలో ఆలోచించుకుంటున్నారంటండి. ఏ రూపాలు ధరించి మనం భూమి మీదకి వెళ్ళాలనండి, ఏ రూపాలు ధరించి భూమి మీదకి వెళ్ళాలని ఆలోచించుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏ రూపం ధరించి భూమి మీదకి వస్తారో అన్నది తెలియదు. ఇవి వచ్చేసి ఇలా ఉన్నారు వీళ్ళని ఏమైనా సరే ఈ మనుషులతో తిరుగుతున్న నన్ను చూసి వాళ్ళు దిగి వచ్చేయాలనుకుంటున్నారు. ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పండి. వాళ్ళు ఎలా మారుదాము, మనం కాకులుగా మారుదామా, లేకపోతే ఎలా మారి వెళ్ళాలి ఆ భగవంతుడి దర్శనానికి అలా ఆలోచించుకున్నారండి. అలా ఆలోచించుకుంటా ఉంటే కృష్ణుడు చూసండి అదంతా ఆ ఫంక్షన్ దగ్గర అదంతా మార్చేశారంటండి. వాళ్ళు అనుకుంటున్నారంటే కనీసం భగవంతుడు తిన్న ఆ భోజనం చేసిన ఆ ఇస్త్రీ ఎక్కడైనా వేస్తే కాకిగా మారైనా వెళ్ళి తిందాము, చేయి కొడుకున్న నీళ్ళైనా కాకిగా మారి తాగుదాము, ఏం చెయ్యాలని దేవతలు కళ్ళజెలుతున్నారంటండి. అప్పుడు కృష్ణుడు అన్నాడంటండి, కృష్ణుడు వీళ్ళకి ఈ భూమి మీద మెతుకులు ఈ ప్రసాదం వాళ్ళకి అందకూడదు, ఈ నీళ్ళు వాళ్ళకి తాకూడదు, ఆ రెండో వచ్చేయాలనుకుంటున్నారు. నాకు టైం అయిపోయాక నేను శరీరం చాలించి నేను వచ్చేస్తాను కదా, ఈ లోపల ఈ మనుషులతో తిరిగి నన్ను చూసి వీళ్ళ ఆలోచన ఏంటని అది ఆ రోజు ఏమీ అందకుండా చేశాడంట. అసలు తినేసి వదిలేసిన ఆకులు ఎంగిలి మితుకులు కానివ్వండి, నీళ్ళు కానీ మొత్తం మీద ఎలాగో మార్చేశాడంటండి. ఆ మాట నాన్నగారు ఆయనతో చెప్పారంటండి, ఆ పండితులతో అండి. ఆ మాట చెప్పినప్పుడు నాన్నగారు నేను ఇక్కడ వినలేదండి మామూలుగా అండి. అంటే అంత నాన్నగారు నాతోటి ఈ మాట చెప్పారండి. దేవతలు భగవంతుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళేమో పండితులు భూమి మీదకి వస్తారు కదా, అప్పుడు ఆకాశంలో ఉన్న దేవతలకు కూడా దిగి భూమి మీదకి వచ్చి మనుషులతో తిరుగుతున్న ఈ దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళకి కూడా మనతో కలిసిపోవాలి అని అనిపిస్తుందండి. అలా అనిపించినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఇలా చేశాడండి. ఇది మహాత్ముడు ఒక చైతన్యం దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు రాముడిగా, కృష్ణుడిగా, భగవానుగా, రామకృష్ణుడిగా ఏ రకంగా భూమి మీదకి వచ్చింది తిరిగాడుతున్న ఈ మనుషుల మధ్యలో కలిసి అక్కడ అందజేయవలసినంత అక్కడ అందజేశారు కదా. ఈ జీవులను తరింపు చేసుకోవడానికి కదా నేను వచ్చాను, వీళ్ళు ఇక్కడికి సిద్ధం అవ్వాలనుకుంటున్నారండి. ఈ మెతుకుల కోసం నీళ్ళ కోసం పడుకుంటాను రోజు, నాకు టైం అయిపోతే నేను వచ్చేస్తానండి. వాళ్ళకి ఏమి అందకుండా చేశాడండి కృష్ణుడు ఒక సందర్భంలో. ఆ మాట ఆయనతో చెప్పారండి నాన్నగారు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు. ఆయన నాతోటి నాన్నగారు మా ఇంటికి వచ్చారండి ఒకసారి. నాతో చెప్పిన విషయం ఏంటంటే ఇలా చెప్పారు నాన్నగారు అని చెప్పండి. అంత గురించి సహజంగా చైతన్యం శరీరం ధరించి భూమి మీదకి వచ్చింది కదా, ఆ శరీరాన్ని మనం నిన్నటి మొన్నటి వరకు నాన్నగారు కలిసి మనతో తిరిగారు కదా, ఆ రూపాన్ని అర్చన ఆరాధన చేసుకోవడం కోసం మన రూపాన్ని పెట్టుకుంటున్నాం కదా. అప్పుడు పెట్టుకున్నప్పుడు అన్ని యుగాల్లో ఈ సృష్టిలో ప్రపంచంలో ఉన్న కోటి దేవతలు అందరూ కూడానండి అలాగా ఆకాశంలో ఉండి హాజరైపోతారండి. అది ఎందుకంటే మామూలు విగ్రహం కాదు కదండి ప్రతిష్ట. ఒక చైతన్యం దేహం ధరించా శరీరం చాలించాక దాన్ని విగ్రహ ఆరాధన ఈ భక్తులందరూ అర్చన ఆరాధన చేసుకోవడానికి తయారు రూపం మార్చుతుంది కదండి. అంత గురించి అలాగని చెప్పండి ఈ కథ చెబుతూ అండి అయినా అందరంతా చూస్తూ ఆకాశం అంతా చూశారండి. అంటే న్యాయం అనిపించింది. ఈ మాట్లాడగారు ఎప్పుడు చెప్పలేదు. ఈ బ్రాహ్మణులకి చెప్తే ఆయన ఈ వేద ఇలా జరగవలసిన ఈ ప్లేస్లోకి ఏమో ఆయన పండితులు వస్తారు, ఈ మాట చెబుతారని చెప్పి అది అంటే జ్ఞాని యొక్క వైభవం, జ్ఞాని శరీరం కలిసి భూమి మీదకి వచ్చి జీవితం మధ్యలో తిరుగుతూ కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు దేవతలకు కూడా అక్కడ ఉండలేని గమ్యకు వచ్చేయాలనిపించేటట్టుగా జీవిస్తారండి. వారు మహాత్ములు జ్ఞానం ధరించి వచ్చిన వాళ్ళండి అని చెప్పి ఈ సంగతి అని చెప్పి ఇక్కడ హోమాలు చేసిన బ్రాహ్మణులు ఎవరో నాకు తెలియదండి. నాన్నగారు స్వయంగా మా ఇంటికి వచ్చినప్పుడు ఇది చెప్పారని చెప్పి చెప్పారన్నమాట. ఆయన మరి అంతకుముందు చెప్తే చేయని తెలియదు నాకు ఉండేవారండి. ఆయన దగ్గరికి మాట ఎవరి దగ్గరికి ఎవరికి ఏ మాట అవసరం, ఎవరి దగ్గర ఏ మాట చెప్పాలో అది సమయస్ఫూర్తిగా సందర్భాన్ని ఎక్కడ వ్యక్తం చేస్తారో అవన్నీ తెలుసండి.
అందువల్ల అందుకే మాతోటి కలిసి మెలిసి తిరిగినంతసేపు మీ విలువ తెలియలేదు ఆరోగ్యం అనిపించింది. మరి అవన్నీ మామూలుగా అసలు భూమి మీద జరిగే కార్యక్రమం కాదండి అది. అలాంటి యజ్ఞాలు యాగాల పూజలు విగ్రహం ప్రతిష్టకు ఉండి ప్లేస్లో జరిగిందా అసలు ఇది ఒక భూమి ఒక జిల్లూరు అలా కూడా అనిపించలేదండి. కరెక్ట్ వైకుంఠంగా ఉన్నట్టుందండి ఆ 5 రోజుల్లోనండి. అంటే నాన్నగారు లేని అది ఇంకా అది అంటే అది జ్ఞానికి సహజంగా చైతన్యం దేని నుంచి భూమి మీదకి వచ్చిందండి. ఆ ప్రతిష్ఠ టైంలో అందరూ అలాగా ఈ మనుషులే కాకుండా ఆమె చెప్పి అలా ఆకాశవాణి కూడా చూస్తూ చాలాసార్లు చెప్పారండి. అంత గురించి ఏంటంటే అండి, ఇప్పుడు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి అని ఇలా ప్రకృతి ధర్మాలు మరి మనకు ఉన్నాయి కదండి కొంచెం. అంటే ఎందుకంటే దేవరుణం తీర్చుకోవాలని చెప్పి ఉంటాడండి నాన్నగారండి. నాన్నగారు మనకు చెప్పిన సబ్జెక్ట్ అంటే చైతన్యం దేహం ధరించి భూమి మీదకి వచ్చిందండి. ఆ చైతన్యం దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు అండి వచ్చి రాముడు వచ్చినా కృష్ణుడు ఎవరు వచ్చినానండి మామూలుగా వాళ్ళ దేహం భూమి మీద తిరిగింది. వాళ్ళకి ఒక జీవితం ఉందండి, వాళ్ళకి ఒక చరిత్ర ఉందండి. ఎంత సబ్జెక్టు మనకి చెప్పారు, ఎంత సబ్జెక్టు మనం శ్రవణం చేసుకున్నాం కదండి. మరండి అంత సబ్జెక్టు శ్రవణం చేసుకున్నాం కదండి. ఆ రూపాన్ని ఆ నామాన్ని మనం వచ్చిన చేసి ఆరాధన చేసుకునండి. అంటే నాన్నగారు రూపం నామం లేనాయననే చెప్పేవారండి. ఫైనల్గా చెప్పిన సబ్జెక్ట్ ఫైనల్గానండి. అలాగని చెప్పి రూపాన్ని నామాన్ని అర్చన ఆరాధనలో ఇలా చేసుకోకుండా ఎలా విడిచిపెడతారు కదా, అసలు తగదండి సృష్టికే. మరి ఇప్పుడు రాముడు అవతారం చాలించాడండి, మరి రాముడిని పూజించుకుంటున్నాం కదండి, కృష్ణుని పూజించుకుంటున్నాం కదండి. కానీ అంతలాగా రాముడిని ఎలా పూజించారో కృష్ణుని ఎలా పూజించారో నాన్నగారు ఆ రూపానికి ఆ నామానికి ఎంత వైభవం ఇలా జరుగుతుంది అని చెప్పి అంటే మనం కూడా నాన్నగారిని ఒక గురువు కింద దేవుడి కింద అలా కాకుండా మనతో కలిసిమెలిసి సన్నిహితం అయిపోయింది. మనం ఒక మనిషిగానే చూసాం కానండి. అంటే దేవుడిగా కనిపిస్తే మనం దూరం అయిపోతామని ఆయన చూసుకున్నారండి. మనిషిగానే కనిపిస్తే మన దగ్గర మనిషిగా కనిపించి మనం దగ్గర చేసుకోవాలి. దేవుడిగా కనిపిస్తే ఇప్పుడు దేవుడికి దూరంగా ఉంటున్నాం కదండి. మరి అలా శరీరం ఉన్నంతకాలం మనిషిగానే కనిపించి మనిషిగానే జీవించి సామాన్య మానవుడిగానే దగ్గర చేసేసుకున్నారండి. ఎక్కువ చదువు హితవేస్తానండి. అందుగురించి మనకు దేవరుణం తీరాలి కదండి. ఇప్పుడు చైతన్యం దేహం తగ్గింది అదండి. అలా దేవరుణం, ఋషి రుణం, పితృరుణం ఈ అన్ని రుణాలు అంటే మనం విడిచిపెట్టేయకూడదండి. ఇప్పుడు దేవతలను ఆరాధించడం మనంతటి మనం విడిచిపెట్టకూడదండి. అంటే ఏ స్టేజ్ వచ్చాక మనం దేవతను విడిచిపెట్టాలో ఇవన్నీ కూడా నాన్నగారు చెప్పారు కదండి. ఇప్పుడు నాన్నగారి రూపం అంటే నామం ఉందండి. మనం వచ్చిన ఆరాధన ఇవి చేసుకుంటున్నాం అన్నమాట అండి. అంటే ఎందుకంటే ఆ దేవతను గౌరవించాలి, పూజార్హుడండి మగానండి. అంటే ఇది ఆ దేవతకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చండి. ఆ రూపాన్ని నామాన్ని ఆరాధించుకుంటూ అవన్నీ చూసుకుంటూ కాకపోతే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి భాగవతం వేరు, భగవద్గీత వేరండి. ఆ భాగవతం అంతా కృష్ణుడు లీలలండి. భగవద్గీత అంతా లోపల సబ్జెక్టు ఉన్న హృదయంలో ఉన్న నేను నీకు స్వరూపంగా రావడానికి, అనుభవంలో రావడానికి అవసరమైన కనుక భగవద్గీతలో భగవంతుడు బోధించారు కదండి. అందు గురించి రూపాన్ని నామాన్ని అర్చన ఆరాధన మనం విడిచిపెట్టకూడదండి. కానీ రూపాన్ని నామాన్ని అర్చనలు ఆరాధన విడిచిపెట్టకూడదండి. ఆ రూపాన్ని నామాన్ని అర్చనలు ఆరాధన చేసుకుంటూ మనం ఎలా తరించాలా అన్నదానికి అది సబ్జెక్టు అండి. ఇదేమో గౌరవించుకోవాలండి. అలా అని చెప్పి మరీ రూపానికి నామానికి మన పరిమితం అయిపోనివ్వరు కదండి. అందుకే ఎందుకంటే దేవరుణం తీర్చుకోవాలని కదండి. ఎంతో సబ్జెక్టు శ్రవణం చేసుకున్నామండి, మనం నుంచి చేసుకున్నామండి. ఆయన చేసిన సహాయ సహకారాలు తెలియని వాడు ఎవరూ లేదండి. అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారండి. అప్పుడు దేహం ధరించున్నప్పుడు ఉన్నోడని లేదు, లేడోడని లేదని, భక్తుడని లేదు, భక్తుడు కానోడని లేదండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవారండి. అలాగే ఇప్పుడు శరీరం చాలించాక కూడా అండి మనలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ సన్నిహితంగా సమీపంగా ఉంటూ అర్చన ఆరాధన చేసుకున్నారండి. ఇప్పుడు నాన్నగారు నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే అండి, అలా నువ్వు దేవరుణం తీర్చుకోవాలి, దేవతలను అర్చన ఆరాధన చేయడం అని ఇచ్చిపెట్టకూడదు. అంటే మనం ఎలా చేస్తున్నామో ఇప్పుడు నాన్నగారు మనం చూసుకుంటారు కదండి. ఇప్పుడు మన ఉపాధి ద్వారా దేహం ద్వారా పనులన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు నాన్నగారు సబ్జెక్ట్ ఎలా తీసుకొచ్చారంటే మనకండి ఉన్నదాన్ని
ఉన్నట్టుగా చెప్పారండి, లేని దాన్ని లేనట్టుగా చెప్పారండి. ఉన్న వస్తువు గురించే కదండి మనకి ఎంత బోధ చేసిన ఎన్ని సబ్జెక్టులు చెప్పినానండి, లేనిది లేనట్టుగానండి, ఉన్నది ఉన్నట్టుగా కేటాయించి చేశారండి. ఆ ఉన్నదాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవడానికే కదా ఆయన మాటలో సన్నిహితం సమీపం ఇవన్నీ కదండి. నాన్నగారు ఏం చూసుకుంటానని చెప్పారా, ఎక్కడ చూసుకుంటారా, నాన్నగారు ఏం చూసుకుంటారో మనం అది చూసుకోవాలి కదండి. ఉంది ఇప్పుడు మరి నాన్నగారు రూపాన్ని నామాన్ని మాటని ఆరాధిస్తున్నాం కదండి. ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట ఉందండి మామూలుగానండి. ఇప్పుడు బయట మనుషులతో మనం బాగా క్లోజ్గా ఉంటున్నాం కదా, ఫ్రెండ్స్ అని స్నేహితులని ఇంట్లో వాళ్ళని అలా ఉంటున్నాం కదండి. అందుకు ఇప్పుడు నాన్నగారి మాట శ్రవణం చేసుకున్నాం కదండి. ఆ నాన్నగారి మాటను మనం శ్రవణం చేసుకున్నాం కనుక ఆ శ్రవణం చేసుకున్న మాటతోటి మామూలుగా క్లోజ్గా ఉంటుంది. చూడండి, కొద్ది మనుషులతో ఎంత క్లోజ్గా ఉంటామండి, మనలో మన స్నేహితులుగా క్లోజ్గా ఉంటాం కదండి. ఇలా నాన్నగారి రూపాన్ని నామాన్ని చూసుకున్నామండి. ఆయన రూపం దగ్గర నుంచి నామం దగ్గర నుంచి మాటలు మనకు వస్తున్నాయి, వీటికి వస్తానండి. నువ్వు ఎలా పరిచయం నీకు ఇంతకుముందు మనుషులతో పరిచయం, బంధువులతోటి మనుషులతోటి స్నేహితులతోటి మొత్తం అందరూ సమాజానికి సంబంధించిన పరిచయాలు ఉన్నాయండి. మనకి పరిచయం లేనిది భగవంతుడితోటేనండి. ఆ భగవంతుడితో పరిచయం ఏర్పరచడానికే కదా దేహం ధరించి వచ్చిందండి. లేదా దేహం ధరించవలసిన అవసరం ఏముంది మాకు అనేవారు కదండి. అలా నాన్నగారి మాటతోటి మనం క్లోజ్గా దగ్గరగా ఉండి సన్నిహితంగా ఉండి వంటింట్లో చుట్టం కింద ఉండండి. ఆయన సబ్జెక్ట్ తోటి పరిచయం ఏర్పరచుకుంటూ మాటతోటి పరిచయం శ్రవణం చేసుకున్న మాటతోటి పరిచయం ఏర్పరచుకొని దానికి సన్నిహితంగా ఉంటూ సమీపంగా ఉంటూ సన్నిహితంగా ఉండి సమీపంగా ఉంటూ తర్వాత నాన్నగారి దగ్గర నుంచి మనకు దయ అనుగ్రహం ప్రేమ ఆయన ప్రెజెన్స్లో కూర్చున్నప్పుడు మనకు ప్రతి ఒక్కరికి అందినాయి కదండి. వాటిలన్నిటితోటి కచ్చా పరిచయం అనుభవం అవన్నీ ఏర్పరచుకుంటూ తర్వాత నువ్వు ఆ సహవాసం చేస్తున్నావు కదా, చేసినప్పుడు ఉన్నదాని గురించి ఉన్నదాని గురించి ఉన్నట్టుగా చెప్పారండి. అదే నువ్వు అన్నారండి మామూలుగానండి. దాని విలువ వైభవం తెలియజేశారండి. కానట్టు చెప్పారండి. నువ్వు ఎలా ఉండాలో అది నీ ఇష్టం అన్నారండి. అలాగే ఇప్పుడు నాన్నగారి రూపాన్ని నామాన్ని ఆరాధన చేసుకున్నా అర్చన చేసుకున్నా చేసుకోవాలండి. అది దేవగుణం తీరాలండి. అప్పుడు నాన్నగారు నేనేం చూసుకుంటానంటే సబ్జెక్ట్ పరంగా చెప్పిన సబ్జెక్ట్ అండి. అంతకుముందు మరి సబ్జెక్ట్ కూడా చెప్పారు కదండి. ఇప్పుడు వీడు నా రూపాన్ని నామాన్ని ఆరాధిస్తున్నాడు, అర్చన చేస్తున్నాడు, అంతవరకు బాగానే అందరినీ చూసుకున్నాడు అదండి. ఈ నాన్నగారి రూపాన్ని నామాన్ని మాటలని ఆరాధన అర్చన చేయటం వల్ల అది వాడి దైనందిన జీవితంలో అది ఉపాధి ద్వారా మన ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏయో పనులు జరుగుతూ ఉంటున్నాయి కదండి. అంటే భగవంతుడు ఎవరి దేహానికి ఏం కేటాయింపు చేశాడో అది చేస్తారండి ప్రతి ఒక్కరు. ఓ పని ఎక్కువ కాదు, ఓ పని తక్కువ కాదండి. అంటే ఎవరికి ఏ పని అయితే భగవంతుడికి కేటాయింపు చేశాడో ఆ పని నాకు పెర్ఫెక్ట్గా చేసుకోవటమండి. అనుకరణ పోలికలు లేకుండా పెర్ఫెక్ట్ అనుకరణ పోలిక అసలు దరిద్రమని కదండి. అలా ఉండాలి ఇలా ఉండాలంటేనండి మామూలుగానండి. అంటే నువ్వుగా ఉండమని కదండి సాధ్యమైనటువంటి. అసలు వీడు ప్లాన్ ఎలా చేసుకుంటున్నాడు, నువ్వు లోపల సబ్జెక్ట్ శ్రవణం చేసావు కదా, ఆ శ్రవణం చేసిన సబ్జెక్ట్ తోటి టచ్ పెట్టుకో మామూలుగానే, దాంతో పరిచయం పెట్టుకో, దాంతో కొద్ది క్లోజ్ అలవాటు చేసుకో మామూలుగానే. ఇప్పుడు నాన్నగారు ఏంటంటే నేనే ఈ రూపం ధరించిన వాడే నీ హృదయంలో నేనే అంతర్యామిగా ఉన్నాను, అంతర్యామిగా ఉన్న నేనే స్వరూపంగా నీకు అనుభవంలోకి వస్తాను, ఆ పని నాకు విడిచిపెట్టమన్నారండి. అక్కడ మనకి పని పెట్టలేదండి నాన్నగారు. ఏ సబ్జెక్ట్ చూసినా ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఎంత చూసాడు, నేను నీకు చెప్పేది ఏంటో చూసుకో. ఇప్పుడు నాన్నగారు మనకి ఏం చెప్పారు, ఏదో చిన్న పని కాలంత పని ఏదో చెప్పుకుంటారండి. మన ఏం చేయమన్నారు, ఆయన ఏం చేస్తాన్నారు అదండి. ఇప్పుడు మనకు చెప్పింది ఏంటి, మనం ఎక్కడ పెర్ఫెక్ట్గా ఉండాలి, మనం ఎలా ఉండాలి లోపల. అందుకు నువ్వు ఉన్నదానితో ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉన్నదాని దగ్గర నుంచి వస్తాను కదండి. నాన్నగారు నోటంతా వచ్చిన ప్రతి మాట అయ్యా జీవుడు మనలాంటి మాటలండి. ఉన్న వస్తువు దగ్గర నుంచి డైరెక్ట్గా మాట వాణి వచ్చింది కదండి. ఆ ఉన్న వస్తువు దగ్గర నుంచి డైరెక్ట్గా మాట వచ్చింది కనుక నేను ఈ హృదయంలో అంతర్యామిగా ఉన్నానని చెప్పాను కనుక నేను ఈ హృదయంలో ఉన్న అంతర్యామిగా ఉన్న నేను నన్ను నువ్వు తెలుసుకోలేవు, అదే ఆశకు పెట్టుకోవద్దు. నా అంతటి నేనే స్వరూపంగా వస్తాను.
నీ మనసు నిన్ను అక్కడికి తీసుకొచ్చే సమస్య లేదు. అంటే ఫైనల్గా కొన్ని క్లీన్ చేసేసుకోవాలనండి సబ్జెక్ట్ పరంగా. నువ్వు అంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో పడినవ్వదండి నాన్నగారండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటున్నప్పుడు 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందండి? అలాగే ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ మీ జీవితంలో ట్రాఫిక్ జామ్లో పడకుండా చూసుకుంటా అన్నారు. అది ఏమి చేయకండి. ఆయన ఏం చేస్తున్నారో మనకు తెలిస్తే అసలు భరించలేమండి. అందుకు తెలియని ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఒకరు చేసి ఒకరికి వెళ్ళకండి. ఇప్పుడు ఇంటికి నువ్వు ఫైనల్గా ఎలా డిసైడ్ అవుతావు? గురువు సహవాసం చేసావు, శ్రవణం చేసుకున్నావు, మననం చేసుకున్నావు. ఉన్నదాంతో తాదాత్మ్యం చెందటానికి నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా జరిగే పనులన్నీ ఉపయోగపడాలి అనే ప్లాన్లో ఉన్నావా? మరి నువ్వు అసలు మాకు అదే ఏదో ఉంటాను కదా, శ్రవణం చేసుకున్నావు కదా, మరి అది శ్రవణం చేస్తున్నావు, మననం చేస్తున్నావు కదా. ఆ శ్రవణం చేసుకున్నప్పుడు మననం చేసినప్పుడు నాన్నగారు చెప్పిన మాట ఏదో మన దగ్గర ఉంది కదండి. ఆ మాటతోటి టచ్ పెట్టుకో, అనుబంధం పెట్టుకో. ఆ మాటతో టచ్ పెట్టుకుని అనుబంధం పెట్టుకుని పరిచయం కూడా పెట్టుకో. బాగా మాటతో నా మాటతో పరిచయం పెట్టుకో. అంటే నా మాటతో నేను పరిచయం ఎందుకు పెట్టుకోమని చెప్తున్నానంటే, నా మాటకు తెలిసి నేను ఎక్కడున్నాను. ఇప్పుడు హృదయంలో నివాసం చేయండి. శరీరంలో ఒక భాగం కాదని చెప్తున్నారండి. హృదయంలో నివాసం చేయమంటున్నారండి. హృదయంలో మనసును నిలబెట్టమంటున్నారండి. హృదయంలో మనసును నిలబెట్టమంటే కళ్ళు మూసుకోండి. దేహంలో భాగం గుర్తొస్తే దేవుడు అక్కడ ఉన్నాడు అంటున్నారండి. ఆధ్యాత్మిక హృదయం వేరని చెప్పేవారండి. ఆధ్యాత్మిక హృదయంలో ఉన్న నీ దేహానికి నాకు విషమంతే సంబంధం లేదంటున్నారండి. మళ్ళీ ఆధ్యాత్మిక హృదయం దగ్గర నుంచి సహస్రానికి కనెక్షన్ ఉందంటున్నారండి. కదండి, ఎంత సబ్జెక్ట్ మామూలుగా కదండి. ఆధ్యాత్మిక హృదయంలో ఈ సృష్టి ప్రపంచం అంతా ఆధ్యాత్మిక హృదయంలో ఉందని మనకు చెప్పుకొచ్చారు కదండి. ఈ శరీరంలో ఒక భాగం కాదన్నారండి. అక్కడ నివాసం చేయమన్నారండి. ఈ మనసు ఎక్కడికి వస్తుందో తెలియదు. అది రెస్ట్ తీసుకుంటాను రాత్రి సుషుప్త అవస్థలోనండి. ఎక్కడికి వెళ్తాందో తెలియదండి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ పరిస్థితిలో ఉన్నాం కదండి. ఎక్కడికి వెళ్తాందో తెలియదు, పరిగెత్తుగా ఉన్నాను. ఒక అయోమయం అర్థంలో ఉన్నాను. ఇప్పుడు మనిషి హాస్పిటల్లో మనిషి ఒక పేషెంట్ ఉన్నాడనుకోండి, ఆడికి స్పృహ లేదనుకోండి, అసలు స్పృహ లేదనుకోండి అండి. ఆడికి స్పృహ ఎప్పుడు వస్తుందా అని ఆ పేషెంట్ని మనం చూసుకుంటాం కదా. ఆడికి ఆరోగ్యస్థితి ఎప్పుడు వస్తుంది, స్పృహ ఎప్పుడు వస్తుంది అని ఎలా అయితే చూసుకుంటామో, అలా గురువు మనం ఎలా చూసుకుంటాడు ఏంటండి. అసలు ఈ ఆధ్యాత్మిక మానంగా ఉన్నదానికి సంబంధించిన చర్చ స్పర్శ ఆలోచన అసలు నాన్నగారు దర్శనం ఇప్పుడు వచ్చేసిందని కాదండి. నాన్నగారిని చూసేసరికి ఏమీ లేడు. అంటే బాహ్యానికి సంబంధించిన గొడవలో ఉన్నారు. వీడికి అసలు స్పృహ ఆధ్యాత్మిక ఉండటానికి సంబంధించినవాడు అని నేను చెప్తున్నాను. అది వేరే విషయం. దానికి సంబంధించిన స్పృహ, దానికి సంబంధించిన స్మృతి నీకు ఎప్పుడు వస్తాయా అని చూసుకుంటూ అక్కడికి తీసుకెళ్ళడానికే మేము సర్వవిధంగా ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని నేను అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చాను దేహం ధరించి, ఎక్కడికో పంపడానికి రాలేదు. ఆ దేవతలు ఉన్న కైలాసానికి వైకుంఠానికి కూడా నిన్ను మేము పంపం. అక్కడికి పంపడానికి అయితే నువ్వే వెళ్ళిపోతున్నావు కదా. ఏదో నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరిగితే దానికి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని పట్టుకుని నువ్వే వెళ్తావు కదా వైకుంఠం, కైలాసం, యమలోకమని. అదేంటి యమధర్మరాజుకి జరిసి పాపాలు చేయకూడదని తెలిసిందండి. బంధించలేం కదా. నువ్వులో కాగి అసలు నాన్నగారు దర్శనం చేసుకోకముందు భక్తి ఎందుకంటే ఏం చేసుకుంటామండి భక్తిని? ఆడు కాగి నూనెలో తీసుకెళ్ళి పడేస్తానంటాడు, అల్వాల్లో పెడతానని చెప్తున్నాడు. ఒక అయ్యని ఎక్కడ భరించగలం అని స్మరింటే ఆ బాధ ఉండవేమో అని అంటారు పెట్టుకోవడం. కోరికల తర్వాత అనుకోండి. కాబట్టి చిన్నప్పుడు తెలియదు కదండి అయ్యని. చిన్న వయసులో ఉండగా ఒక ఎక్కడ పడగలం, చేయి కాకులోనే పడలేకపోతున్నాం. మన మధ్య నేను నూనెలో పడేస్తాడా ఎందుకని ఆ పనులు చేయటం మానేస్తే కొని వాళ్ళు ఆయన చూసుకుంటారు కదా మనం ఎలాగండి. అందుకే కానీ ఏంటి మోక్షం అంటే ఏంటో, ధ్యానం అంటే ఏంటో, ఉన్నదే మనమని దానికి అనుకూలంగా తెచ్చుకోవాలని అసలు జీవితమే కాదు కదండి. అందుకు బాహ్యానికి సంబంధించిన గొడవే కానండి. ఇప్పుడు మనం ఎక్కడ తీసుకెళ్ళాలనండి ఒక సబ్జెక్ట్ అనమాట. వీడికి స్మృతిలో తీసుకో. వీడికి ఎప్పుడు ఆ పేషెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి
అవి ఎప్పుడు చూస్తాడా, ఎప్పుడు స్పృహ వస్తుందా, ఆ స్పృహ వచ్చిందంటే నువ్వు బతికిపోతాడు, పర్వాలేదు. సుడికి ఎప్పుడు వస్తున్నాను అలా ఈ కలతో ఎలా అయితే ఎదురు చూసుకుంటామో, నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు అని చెప్తున్నాను కదా, నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు చూస్తున్నాను. దానికి సంబంధించిన డాక్టర్ ఆయనే, మందు ఆయన అనమాట. ఆ స్మృతి స్పృహాన్ని మనకి ఎప్పుడు తీసుకురావాలని చెప్పి శరీరం ధరించినా శరీరం విడిచిపెట్టేసినా ఆ స్మృతి కోసం, ఆ స్పృహ కోసం నేను చూసుకుంటూ ఉంటాను సబ్జెక్టు. నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అవుతావు. కృష్ణుడు అర్జునుడు అంతటి వాడు భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేశాక, ఈ భగవద్గీత 18 అధ్యాయాలు కృష్ణుడు చెప్తా ఉన్నారు కదండి. ఆ కృష్ణుడు చెప్తా ఉన్నాడు, అర్జునుడు వింటానే ఉన్నాడు అనమాట. వింటా ఉన్నాడు, అదంటున్నారు బంధువులన్నా, స్నేహితులన్నా, కాకిదారులన్నా. అసలు పిరికితనం అనేది సహజంగా నీ స్వభావం కాదు అర్జున, నువ్వు ధైర్యవంతుడు. కానీ ఈ దారిద్ర్యం, ఈ టైంలో ఈ దారిద్ర్యం వచ్చి నేను ఎలా కొట్టుకుందో తెలియటం లేదు. ఆవరించింది మొత్తం మీద, బంధువులని, స్నేహితులని, సంపదని. భగవద్గీత 18 అధ్యాయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ మొదటి అధ్యాయానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అంటే మర్జునుడికి ఎలాంటి విషాదం అయితే వచ్చిందో అలాగే ఆ విషాదం వచ్చి యోగిగా మారాడనమాట. అదండి, అందుగురించి ప్రథమ అధ్యాయం చదవటం కూడా అవసరం, అది కూడా చూసుకుంటూ ఉండండి. అదండి అని చెప్పారండి. 18 అధ్యాయాలు చదవటం పూర్తయిపోయాక భగవద్గీత 18 అధ్యాయాలు అర్జునుడు శ్రవణం చేసుకున్నాడండి. శ్రవణం చేశాడు, అక్కడ కృష్ణుడు చెప్తా ఉన్నాడు, విన్నాడు. అప్పుడు మొత్తం 18 అధ్యాయాలు కృష్ణుడు చెప్పడం అయిపోయిందండి. చెప్పడం అయిపోయాక అయిపోయాక అప్పుడు అర్జునుడు అన్నాడంటే లాస్ట్ 18వ అధ్యాయంలో, భగవద్గీత 18వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం, పాలకుళ్ళు వినాయక చవితి రోజుని వినాయకుడి గుళ్ళోకి వెళ్ళారు. మరి ఆ రోజు ఎవరింటికి వెళ్దామని బయలుదేరారు. ఎవరింటికి వెళ్దామో పాలకుల్లో బయలుదేరితే జిన్నూరు వచ్చేసరికి నాన్నగారు లేరు. అంటే నాన్నగారు లేరు, లోపలికి వెళ్ళి నాన్నగారు నేను ఎక్కడికి వెళ్ళారని అడిగే ధైర్యం మనకు లేదు. నాన్నగారు ఎక్కడ, ఇంకా నాన్నగారి దగ్గరే సంటి పిల్లల శాస్త్రాన్ని పోయేవాడు అండి, కింకకాణాలు అన్నీనండి. మళ్ళీనండి లోపలికి కనమ్మ గారు నాన్నగారు ఎక్కడికి వెళ్ళారని అడుగుదామంటే అంత ధైర్యం ఎక్కడికి ఉందండి భక్తుడికి. అంటే చైతన్యం నాన్నగారు అయితే మరి ఆ శక్తి పొగరేమో ఉండండి. అదండి, అందు గురించి ఇంకో రకంగా ఎంక్వైరీ చేసుకుని నాన్నగారు ఎక్కడికి వెళ్ళారని మొత్తం అన్నారండి. మొత్తం మీద నాన్నగారు చోటకి ఏదో రకంగా ఎక్కడున్నారంటే మీ ఇంటికి వచ్చారంటే ఎవరింటికి వచ్చారని అనుకోలేదండి. ఇంకా వెళ్ళలేకపోయిన పాపం వెళ్తారేమోనండి. లేదండి, మొత్తం మీద ఎక్కడ ఉండాలంటే మొత్తం మీద అదండి. అది ఎంక్వైరీ బాహ్యంగా ఏదైనా ఒక ఎంక్వైరీ చేయాలన్నా, ఒక కారు ట్రైనింగ్ నేర్చుకోవాలన్నా విమానం మొదటి పక్షం అండి, అక్కడికి తెలుస్తాయి. ఆటో మనకి తీసుకెళ్ళి నాన్నగారు అక్కడ పెట్టారండి. మరి ఏం నేర్పుదామో మనకే తెలియదు కదండి. అనుకోండి బాహ్య ఇన్స్టిట్యూట్కి బాహ్యం కూడా ఉండాలి కదండి. ఆ మొత్తం మీద ఎంక్వైరీ చేస్తే నాన్నగారు వినాయకుడి గుడిలో ఉన్నారన్నమాట. ఉద్దేశం అండి, ఆ వినాయకుడి గుడిలో వెళ్ళడానికి వినాయకుడి గుడిలోకి వెళ్ళారండి. మొత్తం మీద దర్శనం చేసుకున్నాను. నాన్నగారు వినాయకుడి దర్శనం అయింది. చవితి రోజు అండి. వచ్చేసరికి గొడ్డు మీద 2 కాళ్ళు చాపుకొని కూర్చున్నారండి. ఆ 2 కాళ్ళు చూపుకొని కూర్చోనండి. అప్పుడు మామయ్య అండి, అప్పుడు ఆ రోజు ఏమని చెప్పాడంటండి మామయ్య, వినాయకుడికి ఒకసారి వినాయక చవితి కదండి, వినాయకుడి దగ్గరికి కృష్ణుడు వచ్చాడండి. వినాయకుడి దగ్గరికి కృష్ణుడు మామూలుగా వచ్చాడండి. వచ్చేసరికి విష్ణు దగ్గర చక్రం ఉంటుంది కదండి. ఆ చక్రం ఉండేసరికి చక్రం అక్కడ పెట్టుకున్నాడండి. చక్రం అక్కడ పెట్టుకునేసరికి ఆ చక్రం తీసి నోట్లో పెట్టుకున్నాడండి వినాయకుడు. ఆ చక్రం ఇమ్మంటే ఎవడంటండి, ఎవడు చిన్నపిల్లోడు, అడిగి తెలియదు. ఇప్పుడు అసలు ఆ దగ్గర నుంచి ఆ చేతిలో చక్రం ఎలా తీసుకోవాలని ఆలోచించుకున్నాడండి భగవంతుడు వాడండి. ఆలోచించుకుంటే ఆ నోట్లో ఉన్న చక్రం వాళ్ళు ఎలాగ ఇవ్వడు కదా అని చెప్పి అప్పుడు ఏంటంటే అప్పుడు కృష్ణుడో విష్ణువు ఎవరనుకోండి, ఇద్దరు ఒకటి కదా అండి. అప్పుడు ఆ రోజు అక్కడ మొదటి పక్షంలో వినాయకుడి దగ్గర గుంజికి తీశాడంటే, గుంజికి తీసేసరికి పప్పును నవ్వాడంటే అప్పుడు చక్రం కింద పడిపోయాడని తీసేసుకున్నాడంటే. ఆ రోజు వినాయక చవితి కదా అని చెప్పి ఆ కృష్ణుడి గురించి, ఆ వినాయకుడి గురించి అది చెప్పారు. 2 కాళ్ళు చాపుకున్నారని, మెట్టి మీద బారుగా ఉందని పాపం కాకుండా వచ్చినారని. అప్పుడు చూసుకుని మామూలుగానండి. మరి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతే ఏం చేస్తారండి, ఇంకా పాపం సింగర్ మోహం అండి.
తింగరోళ్ళలో ఫస్ట్ బ్యాచ్ మేమేనండి. మనగానండి అప్పుడు అన్నారు మనం అంటే ఎక్కడికి ఆచరించినామో లేదో తెలియదండి. ఎక్కడ అర్థమే కూర్చొస్తే సబ్జెక్ట్ అండి. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్తామండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుందండి. మామూలుగా అది ఎంత సబ్జెక్ట్ ఉంది, మరి ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏం వేసుకుంటారో చూసుకోవాలండి అన్నారు. అయినా పాపం గౌరవంగానే పోలుస్తారు కదండి. మనకంటే భగవంతుని గౌరవించడం చేస్తున్నారు కదండి. భక్తులు గౌరవించడం నాకంటే భక్తులు గౌరవిస్తే ఆయన గౌరవించినట్టుంది ఇదండి. భక్తులను అవమానం చేస్తే ఆయన అవమానం చేసినట్టుగా ఇది అయ్యాడు కదండి. అప్పుడు కృష్ణుడు అక్కడ చెప్పారనమాట అండి. కృష్ణుడు భగవద్గీతలో 18 అధ్యాయాలు అర్జునుడికి బోధించారు కదా. 18 అధ్యాయాలు బోధించారు. అలా వింటానే వింటున్నాడు. అలాగే మాకు కూడా ఎక్కడికెళ్తే అక్కడికి అనలేదు అనుకుంటున్నాం. మేము ఎక్కడున్నా సరే సబ్జెక్ట్ చెప్పేసరికి వచ్చి ఫాలో అవుతున్నాడు. శ్రవణం చేస్తున్నాం. వీడు నాన్నగారు మాటలు చెప్తారు, విన్నాము. ఎంతైనా దుర్యోధనుడికి ఆశయం తక్కువ ఇంకా ఎక్కువ అనిస్తుంది. ఇంకా రాత్రుల్లో పనులు చెప్పినా కూర్చుని కదండి రండి మామూలుగానండి. అలా వినటంలో దుర్యోధనుడు ఫస్ట్ అన్నారంట. శ్రవణం చేయడంలో మొదట ఎవరు బాగా చేసేవారంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కళ్ళు కనిపించావు కదండి. మళ్ళీ ఎంతసేపు చెప్పినా చేస్తానండి. కానీ మమకారం పోలేదండి, ఏమి పోలేదు కదా దుర్యోధనుడు. అది ధృతరాష్ట్రుడు అండి. ఒకరి పేరంటే ఒక పేరంట అన్నది. ధృతరాష్ట్రుడు శ్రవణంలో ఉండకూడదు అమ్మ. మన శ్రవణం అది సిగ్గేసిందండి. ధృతరాష్ట్రుడు శ్రవణంలో ఉండకూడదు, మనం శ్రవణం చేసి పర్వాలేదేదో సాహసం ఇప్పుడు గురువు చెప్పి తిరగవద్దు, శ్రవణం చేయొద్దు, మననం చేసుకోవద్దు అలా కాదు. శ్రవణం ఎలా చేసుకోవాలండి? కృష్ణుడు భగవద్గీతలో 18 అధ్యాయాలు పారాయణం చేశాడు. అర్జునుడు శ్రవణం చేసుకున్నాడు కదా. అర్జునుడు శ్రవణం చేశాకని 18 అధ్యాయాలు పూర్తి అయిపోయిందంటండి. 18 అధ్యాయాలు పూర్తి అయిపోయాక ఆఖరి శ్లోకం చదివారండి నాన్నగారండి. ఆ కృష్ణుడు అక్కడే ఉన్నాడంటండి. అర్జునుడు కూర్చున్నాడంటండి. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అన్నాడంటండి కృష్ణుడితో ఒక మాట. కృష్ణ, నువ్వు 18 అధ్యాయాలు నాకు బోధించావు. 18 అధ్యాయాలు నేను శ్రవణం చేసుకున్నాను. ఇవి ఎంత చెప్పినానే అన్ని యోగాలు అదేంటి ఇదేంటి అంతానే వింటుకుంటూ వచ్చాను. కానీ శ్రవణం చేశాను, కానీ కృష్ణ నాకు పట్టలేదు. శ్రవణం బట్టి చేసేసాను. ఇప్పుడు శ్రవణం అంతా మొత్తం అయిపోయింది. నువ్వు చెప్పవలసిందంతా చెప్పేశావు. నేను శ్రవణం చేసుకోవాల్సినంత శ్రవణం చేసేసుకున్నాక నాకు ఇప్పుడు ఏం వస్తానంటే స్ఫూర్తి వస్తుంది. అంటే దేనికి సంబంధించిన స్ఫూర్తి స్పృహ వస్తున్నాయండి? నాకు నువ్వు ఉండడానికి గురించి చెప్పావు. అది నేను అంతటా వ్యాపించున్నాను, అందరిలోనే ఉన్నాను, నీలో కూడా ఉన్నానని చెప్పావు. అది దాని గురించి ఏంటంటే నేను శ్రవణం చేసిందంతా నువ్వు ఉండటానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పండి. అంటే భక్తులను చూడాలనుకుంటుంది, కానీ బయట నేను చెప్తా మాట్లాడతానండి. అంటే ఎందుకంటే అండి చెప్పేవాడికండి ఇనివాడు శ్రద్ధగా శ్రవణం చేస్తే చెప్పేవాడు చెప్పగలరు మామూలుగా అండి. అదండి అసలు అంటే 18 అధ్యాయాలు పారాయణం చేసుకున్నాను కదా. అంటే అప్పుడు అన్నాడండి అర్జునుడు అన్నమాట. ఇప్పుడు నా స్మృతిలోకి స్పృహలోకి వస్తున్నాను. నాకు స్మృతి వస్తుంది, స్పృహ వస్తుంది. అంటే ఏం స్మృతి ఏం స్పృహ వస్తానంటే అంటే నేను ఎవరినని చెప్పావో మామూలుగా నేను చైతన్యం ఆత్మ భగవంతుడు ఏదో ఉండటం కాదు, ఆ ఉన్నదే నువ్వు అని చెప్పాడు. అప్పుడు నా జ్ఞాపకంలోకి సబ్జెక్ట్ అంతా శ్రవణం మనం ఏం తీసుకొచ్చిందంటే నాకు శ్రవణం చేసినంత లేదు. అప్పుడు నీ మాట విన్నానో వినలేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మట్టికి వింటాను. ఎందుకు వింటానంటే నేను ఎవరినో కూడా నా స్మృతిలోకి స్పృహలోకి చెప్పి నువ్వే నన్ను నా స్మృతిలోకి స్పృహలోకి తీసుకొచ్చావు కృష్ణ. అందుకు స్మృతి వస్తుంది. ఏం స్మృతి వస్తుంది, ఏం స్పృహ వస్తుందంటే నేను ఎవరికి సంబంధించిన వాడినో నాకు సంబంధించిన స్మృతి స్పృహ వస్తుంది. నువ్వు చైతన్యాన్ని, నువ్వు ఆత్మవే, నువ్వు భగవంతుడివే, నువ్వు జీవితమే అంతర్యానివే నువ్వని చెప్పి నువ్వే అన్నా కదా. ఆ నువ్వే అని చెప్పిందే 18 అధ్యాయాలు చెప్పినా లేదన్నాడు. అంత గురువు నుంచి భగవంతుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు
ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఎంత సబ్జెక్ట్ అయితే బోధించాడో అంతకంటే 100 రెట్లు ఎక్కువ బోధించారు. కానీ అక్కడ యుద్ధరంగంలో 1-2 గంటలు ఇద్దరు చెప్పుకున్నారు, వాళ్ళకి అది సరిపోతుంది అసలు అనండి మామూలుగానే. మనకి ఎంత సబ్జెక్టు శ్రవణం అండి, ఎంత సబ్జెక్టు మననం అండి, ఎంత చదవచ్చు అండి. మరి ఇన్ని చేసిన ఇంకా శృతి అందుకు ఆ రోజు నేను మామూలుగా వృధా శ్రవణంగా ఉన్నాను. అందు గురించి ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే నువ్వెవరో తెలియజేసి దానికి సంబంధించిన శృతిలోకి శ్లోకంలోకి తీసుకొస్తాడు. ఎలాంటి శృతిలోకి శ్లోకంలోకి తీసుకొస్తానంటే హాస్పిటల్లో పేషెంట్గా ఉన్నప్పుడు వాడికి స్పృహ ఎప్పుడు వస్తుందా, శృతి ఎప్పుడు వస్తుందా, అంటే దేహానికి సంబంధించిన స్మృతి వచ్చి స్పృహ వస్తే ఆడ మనుషులు గుర్తుపట్టుకుంటాడు. వీళ్ళు మా ఇంట్లో కుటుంబ చెప్పులు వాళ్ళు ఇల్లు అని స్మృతి స్పృహ రాకుండా సీరియస్ పేషెంట్ ఏం చెప్తాడండి, మాట్లాడలేదు కదా. అలాగే నువ్వెవరో దానికి సంబంధించిన స్మృతి స్పృహ లేదు, దానికి సంబంధించిన స్మృతిలోకి దానికి సంబంధించిన స్పృహలోకి తీసుకొని రావడం కోసమే నేను దేహం తెచ్చి భూమి మీదకి వచ్చిందండి. వినాయకుడి గుడిలోకి వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన స్మృతి స్పృహ మేము రావాలి. అప్పుడు తీసుకొచ్చామనుకో దానికి సంబంధించిన స్మృతి స్పృహ దానికి సంబంధించిన వస్తువు నీకు అనుగుణకు అప్పుడే వచ్చేది, రెండులోకి రాక్కర్లేదు. దానికి సంబంధించిన ఎరుకను కోల్పోతుంది. ఎప్పుడైనా మా ప్రెజెన్స్లో మా సమక్షంలో దానికి సంబంధించిన స్మృతి స్పృహలోకి నేను వచ్చిన అదే నువ్వు దానికి సంబంధించిన వాడివి అని చెప్పి ఇంతకాలం నుంచి మా చుట్టూ శ్రవణం చేసి మననం చేసి తిరుగుతూ ఉంటే ఆ స్మృతిలోకి స్పృహలోకి తీసుకురాకుండా మేము ఎలా ఉంటామమ్మా అన్నాడు. ఇంకొక మధుకి తీసుకొస్తున్నాను, స్మృతిలోకి స్పృహలోకి తీసుకొస్తాడు గురువు, తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాడంటే అది తర్వాత ఎరుకను కోల్పోతున్నాను. అంటే నేను దానికి సంబంధించిన వాడినే అర్జునుడికి ఎటువంటి స్మృతి స్పృహానికి కోల్పోయారు. ఆ స్మృతిలోని స్పృహలోని నేను నుంచి నీ దేహం ద్వారా నీ ఉపాధి ద్వారా జరగవలసిన పనులన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు నువ్వు చేసిందంతా నీ దేహం ద్వారా పూజ చేస్తావో, జపం చేస్తావో, దేవుడికి దండ పెట్టుకుంటావో, దండ వేసుకుంటావో, అవన్నీ నీ ద్వారా జరిగేదంతా ఎలా మలుస్తామంటే మేము అప్పుడు ఉన్నదానికి సంబంధించిన ఎరుకులో కొద్ది స్మృతిలోకి స్పృహలోకి నేను తీసుకొచ్చి దానికి సంబంధించిన ఎరుకును కోల్పోతానండి. నువ్వేమీ చెయ్యక్కర్లేకుండానే దానికి సంబంధించిన ఎరుకులోకి ఉంటున్న వరకు నీ ఉపాధికి, నీ దేహానికి, నీ దేహ ప్రారంభానికి భగవంతుడు ఏ పని అయితే నీకు కేటాయించి చేశాడో ఆ పని నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా జరిగిపోతాము. ఆ జరిగేదంతా నీకు ఎలా ఎలాగో మలుస్తారంటే ఫలితంగా మారకూడదు భగవంతుడు. ఇప్పుడు మన ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏదో రకమైన పనులు జరుగుతున్నాయి. మనకి మంచి పని చేయటం వల్ల పుణ్యం వస్తుంది. అది మంచి పని చేయడం వల్ల పుణ్యం వస్తుందని ఫలితాన్ని ఆశించినప్పుడు మరి దానికి చెడు రాకుండా చెడు ఫలితం రాకుండా ఎలా ఉంటుంది మామూలుగానండి. అందుకే మాకు టైం అయిన టైంలో మా శరీరాన్ని మేము విడిచిపెడతాం. మీకు టైం అయ్యే వరకు మీ శరీరాన్ని ఉండవలసింది. ఈ శరీరానికి టైం అయ్యాక శరీరం నుంచి నీ జీవుడు కూడా ఎలాగ తప్పుకుంటాడు అనమాట. ఈ లోపల నీకు మరణం వచ్చే లోపల నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది. ఏం ప్రిపేర్ అవుతావు ఇదండి. అందు గురించి పోనీ ఆ స్మృతిలోకి స్పృహలోకి నువ్వెక్కడ రాగలవు? అది మనసు నిన్ను ఆ స్మృతిలోకి స్పృహలోకి తీసుకొస్తుందా? నిన్ను ఆ స్మృతిలోని స్పృహలోనే ఉంచుకుంటావు. నువ్వు ఏం ఎక్కర్లేదండి. దానికి సంబంధించిన ఎరుకును కోల్పోవద్దని చెప్పాడు. దానికి సంబంధించిన ఎరుకును కోల్పోవటం లేదనుకో నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా భగవంతుడి కేటాయింపు చేసిన పనులే చేయగలను అనమాట. అలాగే ఇప్పుడు నిజంగా ఇక్కడ నాన్నగారి సన్నిధుల సమక్షంలో ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఎవరి దేహానికి ఏ పనులు నాన్నగారు కేటాయింపు చేసుకున్నారో ఆ పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకోవాలంతే. అలా ఇంటికాడ పని అయినా అంతే అండి. భగవంతుడి ఇంట్లో 4-10 మందిలో ఉంటామండి. ఎవరికి ఏ పని కేటాయింపు చేస్తే ఆ పని అక్కడేమోనండి. నేను కష్టపడి వాళ్ళు ఒకరిని అక్కడ తినేవాళ్ళు ఏమో 10 మంది, ఆ తినేవాళ్ళు అందరూ సాయం రావటం లేదు అని మనకు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అలవాట్లు కదండి. అవి అలవాట్లు ఎక్కడ పోతాయండి? ఇప్పుడు ఇంట్లో మనం ఒక్కలమే కష్టపడి చేస్తున్నాం అనుకోండి, కష్టపడి చేసేది మనం
చేసుకొని చేసేది ఒకళ్ళని తినేవాళ్ళు. పోనీ ఆ తినేవాళ్ళు చెయ్యేస్తారంటే ఇయ్యరండి. ఇప్పుడు ఇక్కడ అంతేండి, ఆ కష్టపడి చేసే వాళ్ళందరూ చేస్తున్నారండి. ఆ తినలేని వాళ్ళే పని చేయని వాళ్ళు మొదటి గంటలో కూర్చుంటారండి. కదండి, ఏ పని చెయ్యకపోయినా భోజనం ఇంటి దగ్గరికి వచ్చేసరికి పెద్ద వాళ్ళు ఏదో పొద్దుగా ఎక్కువ అక్కడ మీద ఎక్కువ పడండి. ఇక్కడ ఏకదోడ పని ఎవరు చెప్తారండి? ఎవరికి కాళ్ళు నొప్పులు లేవు, ఎవరికి రోగాలు ఇటువంటి కాళ్ళు నొప్పులు రోగాలు ఉన్న వాళ్ళందరూ పనులు చేయలేదండి. ఆ తప్పించుకునే వాడికి ఏదో ఒకటి ఉంటుంది. దేహం సహకరించలేదు, అది చేయలేదో లేదా దేహం సహకరించి ఎందుకు చేయట్లేదో నాకు అనిపిస్తుంది. ఆయన ఏమో మోసం చేయగలరు, మోసం చేయలేరు కదండి ఎవరు అండి. అందుకు ఇప్పుడు మనంతా ఎలా మరుస్తామని అంటేనండి, అది ఉన్నదానికి అంటే మనకి సూక్ష్మలో మోక్షం అన్నట్టుగా. అంటే మన నాన్నగారు మనకి ఏది కష్టపెట్టి అసలు ఏది ఏముంది విషమంతా కూడా ఏది చేయమని చెప్పలేదండి. అంటే నేనే చేసుకుంటాను సగం నువ్వు ఊరికి వాళ్ళకి చూడు అన్నమాట. మామూలుగా ఉంది కేటాయింపు చేసుకుంది. దానికి సంబంధించిన నువ్వెవరో చెప్పాను కదా, అది ఎవరికో చెప్పినప్పుడు మరి దాన్ని ఉన్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి కదా. ఆ ఉన్నదాన్ని అనుభవంలోకి మనసు తీసుకురాలేదు. ఆ ఉన్నదాన్ని అనుభవంలోకి మనసు తీసుకురాలేదు. దాన్ని పక్కన పెట్టి పని చేసుకోవడానికి ఖర్చుపెట్టి ఎలా పక్కన పెట్టినావో అలా మనసుని పక్కన పెట్టి దాని అవసరార్థం వాడుకో. మరి అది ఎక్కడ పోతుందండి? అన్నింటిలోని కలబడిపోసి వస్తుందండి. ఊళ్ళో గొడవలు, లోకంలో గొడవలు, ప్రపంచంలో గొడవలు. అది నా గొడవలతోటే నా గొడవలే నాకు ఎక్కువైపోతున్నాయండి. ఇంకా అందరి గొడవలు నేను ఏం చేసుకుంటానండి అసలు? అలా కూడా నాన్నగారు కనిపిస్తున్నారు. నేనే ఇలా అంటున్నానండి, కనిపించుకోలేదని అంటే అందుకంటే ముందటి అనుభవంలోకి తీసుకురావటానికి చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మామూలుగా నువ్వేమీ చేయక్కర్లేదు. నువ్వెవరికో దేనికి సంబంధించిన వాళ్ళు చెప్పి కొంచెం దానికి సంబంధించిన ఎరుపు కలిగి ఉండమని చెప్తున్నారు కదండి. మన ఉపాధికి దేహానికి భగవంతుడు ఏ పని అయితే కేటాయింపు చేశాడో ఆ పని మనం చేయగలమండి. అంతకంటే మనం చేయలేమన్నమాట అండి, చేయలేము. అది కేటాయింపు చేసిన పని సరిపోతుంది. నీకు ఉన్నది అనుభవంలో పెట్టాలి. నీ దేహంలో భగవంతుడు నీకు ఏదైతే కేటాయింపు చేశాడో నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏదైతే జరుగుతుందో నువ్వు అదనంగా ఏం చేయక్కర్లేదు. నీ హృదయంలో ఉన్న వస్తువు స్వరూపంగా నీకు అనుభవంలోకి రావడానికి నువ్వు చేసి సరిపోతుంది. నువ్వు ఇంట్లో పని సరే, ఇంట్లో వంట చేసుకుంటున్నావు, కూర్చుకుంటున్నావు, జపం చేయలేదు, ధ్యానం చేయలేదు, సాధన చేయలేదు, అలా ఏమో అనుకోదు. చేసినప్పుడు చెయ్యి. కానీ వాళ్ళు రుణాలు తీర్చుకోవాలి. దాన్ని నాకు దేవరుణం తీర్చుకోవాలండి. కానీ అక్కడ ఏమనిపిస్తుందంటే మనం ఏమీ చేయలేకపోయినా దేహం ధరించి నాన్నగారు భూమి మీదకి వచ్చారు చైతన్యం. ఆ రూపం తిరిగాడండి, తిరిగాము, మసిలాము, చేశాము. కానీ ఆ దేవత రుణం ఆ దేవతకి ఎంత గౌరవాలు అర్చన చేసుకుని ఆరాధన చేసుకుంటే మనకి ఆ దేవతా రుణం తీరుతుందండి. ఇప్పుడు నాన్నగారు చెప్పారు కదా, నేనే నీ హృదయంలో కూడా అంతర్యామిగా ఉన్నాను. నీ హృదయంలో అంతర్యామిగా ఉన్న నేను నీకు స్వరూపంగా అనుభవంలోకి వస్తానని కూడా ఆయన చెప్పారు కదండి. ఆ నీకు స్వరూపంగా అనుభవంలోకి రాకపోనే పని మా నాన్నగారు విడిచిపెట్టమన్నారండి. ఆయన విడిచిపెట్టమని పని మనం అంటుకొని చూసుకోవడం విడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు మన ఉపాధి ద్వారా ఏ పని జరిగేదో రకమైన పని జరుగుతానమాట. ఉన్నది అర్జునుడికి స్మృతి స్పృహ తీసుకొచ్చారు కదండి. అర్జునుడికి ఎలా అయితే స్మృతి స్పృహ తీసుకొచ్చారో నీకు కూడా అటువంటి స్మృతి స్పృహ తీసుకొస్తాడు గురువు. అటువంటి స్మృతి స్పృహ తీసుకొచ్చినప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే దానికి సంబంధించిన ఎరుకులో ఉంది. ఈ ఉపాధి ద్వారా దేహం ద్వారా జరగవలసిన పనులు జరుగుతాయి అన్నమాట. ఆ మనస్సుని కంటకోస్ట్లో ఉండడం మామూలుగా జరుగుతాయి. ఇప్పుడు ఉన్నదాన్ని అనుభవంలోకి ఉన్నది అనుభవంలోకి తెచ్చుకోవడానికి నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా జరిగే పనులన్నీ నీకు సహకరిస్తున్నారు లేదో గురువు చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు దానికి సంబంధించిన శృతి ఎరుక నువ్వు అకస్మాత్ మర్చిపోకుండా ఎలా ఉంటామండి. మనకి ఎవరైనా పెళ్లి శుభలేఖ ఇచ్చారనుకోండి, ఆ ఇంటికి వెళ్ళకపోవచ్చు, పలానా ఇంట్లో పలానా టైంలో పెళ్ళి అని మనం అనుకుంటాం కదండి, జ్ఞాపకం పెట్టుకుంటాం కదండి. ఆ జ్ఞాపకం ఇవి నాకు సరిపోతుంది. నేను నీ హృదయంలో ప్రకాశిస్తున్నాను, అంతటా ప్రకాశిస్తున్నాను, అందరి హృదయాల్లోనే కూడా ఉన్నానని చెప్పాను కదా.
ఆ మొదటి మాట పక్కన పెట్టండి. మొదటి మాట 2వ అధ్యాయంలో కృష్ణుడు భగవద్గీతలో చెప్పవలసినంత మొదటి స్థానం ఇచ్చేసాడనమాట. ఇప్పుడు ఉన్నది అనుభవంలోకి తీసుకురావడానికి అలా అర్చన ఆరాధన చేసుకుంటూ ఉంటే మామూలుగా అండి మనం ఎవరో దానికి సంబంధించిన ఎరుకును కోల్పోకుండా అర్చన చేసినా ఆరాధన చేసినా అలా చేసుకుంటే కేటాయింపు చేసుకుంటే ఏ పనులు అయితే చేస్తున్నాం అనుకో అప్పుడు నాన్నగారు ఏం చేసి పెడతారని చెప్పారంటే అండి మనం మన దేవతకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదండి. ఆయన మాటనే మన మాటగా మార్చుకున్నాం అనుకోండి, అది జీవితం ఉంది కదండి. మరి ఆయన సంకల్పాన్ని మన సంకల్పంగా మార్చుకుంటున్నాం అనుకోండి, ఆయన అనుగ్రహాన్ని ఆస్వాదించి అలా అనండి. అంటే కృష్ణుడు భగవద్గీతలో ఆయన నివాసం చేసి సృష్టి అంతా ఆయనదే. ఆ సృష్టి అంతా ఆయనదే అయినటువంటి భగవంతుడు ఏమని చెప్పాడు? నా నివాసం భగవద్గీత అని చెప్పాడు. మరి మా దగ్గర ఇంత సబ్జెక్టు శ్రవణం చేసినప్పుడు నా మాటలో నివాసం చేసుకోమని చెప్తున్నాను. నువ్వు నా మాటలో నివాసం చేసుకుంటూ ఉండు. నువ్వు దైనందిన జీవితంలో నీకు భగవంతుడు నీకు కేటాయింపు చేసిన పనులు ఏదో చేసేసుకో. అది చేసుకోవద్దే నేను చెప్పలేదండి. నివాసం ఎక్కడ? నీ నివాసం ఎక్కడ ఇదండి. అంటే నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. అంటే ఎందుకంటే ఒకసారి మాట సందర్భంలో హృదయంలో నివాసం చేయంటే ఆ హృదయము దేహంలో ఒక భాగం కాదని చెప్తున్నారండి. మనసును తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టమంటున్నారండి. మనసును తీసుకెళ్ళి నువ్వు లోపలికి తీసుకెళ్ళాం ఏదో ఒక అవయవమే నిలబడుతుంది. అది దేహమే నువ్వు కాదని ఉంటే మళ్ళీ పార్టీ మీద నిలబెట్టుకుంటుంది. ఏంటో అయోమయం కింద సబ్జెక్ట్ అలానే అన్నాడు. ఒకసారి ఇప్పుడైనా ఎందుకంటే విద్య ఎవరు నేర్చుకుంటామండి? మనకి ఇంకెవరు చెప్పగలరు? చెప్పలేరు కదండి మామూలుగా అండి. మరి ఎవరిని పట్టుకోవాల్సినండి? ఆ చెప్పిన ఆయనే పట్టుకోవాలండి అండి. ఇంకా అంతకంటే మనం ఎవరు తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్ళలేరండి. ఎవరికి చేతకాని పని పాపం ఎవరు చేసి పెట్టగలరండి? మన చేతకాని మనం ఇతరులకి చేయలేము, ఇతరులు మనకే చేయలేదు. మనకి ఆ పని చేసి పెట్టేది నాన్నగారు ఒక్కరైనా స్మృతి ఆ దృష్టిలో మనం ఉన్నామనుకోండి అసలు ఎవరు చేసి పెట్టలేదు. అందుకు భగవంతుడు అంతటి వాడే ఆయన నివాసం భగవద్గీత అని చెప్పాను కదండి నీలేశ్వరుడు. ఆ చెట్టు నేను, ఈ చెట్టు నేను, అది నేను, ఇది నేను అని పూజారికి గౌరవించే చోట గౌరవించాడండి. నివాసం వచ్చే దగ్గరికి అనండి. అది మీ దైనందిన జీవితం. మన దైనందిన జీవితంలో మనం నివాసం ఎక్కడ చేసుకోవాలండి? మన నివాసం నాన్నగారి మాటలో నివాసం చేసుకుంటూ మరి ఉదయం అంటే ఏంటో మనకు తెలియదండి. మనసుని ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టాలో నిలబెట్టాలి అంటే జపం ధ్యానం చేత కదండి. అలా ఆ పరిస్థితి మందండి. మరి ఏం చేస్తామండి? అది ఏమి శాతం అంటే జపం ధ్యానాలు చేయడం అయ్యి అలవాట్లు చేయండి అండి. ఇప్పుడు మేము మా దగ్గర శ్రవణం చేసుకుని సబ్జెక్ట్ మా మాట ఇస్తున్నాం కదా, కూడా ఆ మాటల్లో నివాసం చేసుకోవచ్చు కదా మామూలుగా. ఆ మాట ఆ మర్మకండి అంటే మాటలో నివాసం చేసుకోవచ్చు అంటే కొంచెం తేలిక అనిపించిందండి. ఏమి ఉదయం మనసులు నిలబెట్టుకుంటారు అవన్నీ ఆ టైం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటారు. ఎక్కడో చోట ఉన్నారు కదండి. అంటే అక్కడేం గొడవ దాని గొడవలు మనం ఏదైతే కాదో దానికి సంబంధించిన మాటలో మనం శ్రవణం చేస్తున్నాము. మనం ఎవరో నాన్నగారు చెప్పారు, దానికి సంబంధించిన మాటలన్నీ నాన్నగారి దగ్గర శ్రవణం చేసుకున్నాను. ఈ మాటలేమో ఇక్కడ శ్రవణం చేసుకున్నానండి. ఆ మాటలన్నీనేమో కాంతానికి సంబంధించిన శ్రవణం ఉందండి. మనకి ఉన్నదానికి సంబంధించిన శ్రవణం ఉందండి. 2 శ్రవణాలు ఉన్నాయండి. కాంతానికి సంబంధించిన శ్రవణంలో బతుకుతున్నామండి. నాన్నగారు భూమి మీదకి వచ్చారంటే ఉన్నదానికి సంబంధించిన తీసుకొచ్చుకున్నారండి. అంటే ఉన్న వస్తువుల గురించి చెప్పి శ్రవణం చేయించుకున్నారండి. ఉన్న వస్తువు గురించి శ్రవణం చెప్పుకుంటే ఆయనే, సబ్జెక్ట్ చెప్పింది ఆయనేనండి, శ్రవణం చేయించుకునేది ఆయనండి, మననం చేయించుకునేది ఆయనే, అర్థం చేసేది ఆయన, ఆచరణలోకి తీసుకొచ్చేది కూడా మనం ఏదైనా మాట ఉంది. ఒకవేళ ఏదైనా మన మాటని పని పైకి ఎలా బతుకుంటున్నాము, ఆరోగ్యంగా ఉండి పని బతికెళ్తున్నాను అనుకోండి. భౌతికంగా నాకు ఎంత బాగుంది పని బతికెళ్తున్నాను అనుకోండి. నేను ఆరోగ్యంగా ఉండి పని చేయటం లేదా అనారోగ్యంగా ఉండి పని చేయటం లేదు. అది మాట తెలుస్తూ ఉంటుంది కదండి. అలా నాన్నగారి దగ్గర మనం శ్రవణం చేసుకున్న మాటలు ఒక్కో మాట మన జ్ఞాపకంలోకి తీసుకొచ్చి ఈ మాటని ఆచరణలో మన చేత పెట్టిందామనుకుంటే అని నాన్నగారు అనుకుంటున్నారు అనుకోండి. మన చేత ఆ మాట ఆచరణలో పెట్టించాలని నాన్నగారు అనుకున్నప్పుడు ఈ మాట నాన్నగారు మనకి ఎందుకు జ్ఞాపకంలో తీసుకొచ్చుంటారు? మన చేత ఏదో ఆచరణ చేయాలి. ఇక్కడ ఆయన నేర్పుతున్నారు. మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏదో ఉంది.
అందుచేత ఈ మాటలు మన జ్ఞాపకంలోకి ఎప్పుడో శ్రవణం చేసిన మాటలు మన జ్ఞాపకంలోకి ఎందుకు వస్తుంది అది అందుకే ఎందుకంటే మనం ప్రాక్టికల్స్గా తీసుకుని ఉంటారు. అదే అక్కడ మీకు సోమరతనం లేకుండా అక్కడ ఉండమంటారు. ఇప్పుడు బయట వెళ్ళకపోతే సోమరతనం ఎలా వెళ్ళాలి అదండి. అందు గురించి అండి మన దేహంలో అనారోగ్యాలు డాక్టర్ తగ్గించలేకపోవచ్చు కదండి, మన మనసులో ఉన్న అనారోగ్యాన్ని నివారణ చేయటం అనే పని చేతగానే నేను కాదు. మనసులో ఉన్న అనారోగ్యాలన్నీ ప్రతి ఒక్కరికి నివారణ చేసండి. మనకి అక్కడ సోమతనం బద్ధకం లేకుండా ఉంది, అక్కడ చేసుకునేది అనేదే కదండి. అందుకు నా మాటని శ్రవణం చేశాడు, నా మాటని ఎలా తీసుకుంటున్నాడు, అది ఈ నివాసం ఎక్కడ చేస్తున్నాడు, ఆ మాటను నేను ఆచరణలో పెడదామంటే బతికింటున్నాడు, సోమర్థనంగా ఉంటున్నాడు, ఆచరించగలిగి కూడా ఆచరించడం లేదా, అవన్నీ మామూలుగా చూసుకుంటా ఉంటాడు. గురువు ఎక్కడ ఇచ్చి పెట్టాలండి శరీరానికి, శరీరం టైం అయ్యిందండి, చెప్పవలసిందంతా చెప్పారండి, నేర్పవలసిందంతా నేర్పారండి. మరి శరీరం మానవ అంటే ఎందుకంటే మానవ శరీరం అలాగా ఆ రుచి కాదండి. నమ్మగారంటే ఉంటారు అలాగే యాక్సిడెంట్ కూడా 4 రోజులకి శరీరం ఇచ్చిపెడతారు. ఇంకా ఆయన ఎవరో వచ్చారంటండి హైదరాబాద్ నుంచి నాన్నగారి దగ్గరికి. వాళ్ళు గదిలోకి నాన్నగారిని చుట్టానికి గదిలోకి వెళ్ళారంటండి. వెళ్తే నాన్నగారిని చూశారంటే ఇంకా 4 రోజులు శరీరం పెడతారండి. 2 రోజులు అంతేనండి, 2 రోజులు అవుతుందండి. వెళ్తే అప్పుడు నాన్నగారు అన్నారంటండి, వెళ్ళి నాన్నగారి దగ్గర నుంచున్నారంటండి. నుంచుంటే అప్పుడు అన్నారంటండి నాన్నగారండి, నేను ఎక్కడికి వెళ్ళనండి ఆయనతో అంటండి. నేను ఎక్కడికి వెళ్ళనండి, నేను ఉంటానండి, నేను ఏమీ కానండి, నేను ఉంటానండి. రాత్రి అండి అమ్మవారు కనిపించారు, అమ్మవారు కనిపించి నీకు వెళ్ళటం ఏంటి, నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నువ్వు పర్వాలేదు బాగుంటావు, నువ్వు ఉంటావు అని చెప్పారండి. నేను ఉంటానండి కలెక్టర్ గారు, నేను ఏమవుతాను, నేనేం అమ్మనండి, నేను ఉంటాను అని చెప్పి 2 రోజులు శరీరం విడిచిపెడతాను. మరి ఎవరో ఒక ఆయన పెట్టారని వచ్చి చూడటానికి జరిగితే నాన్నగారి దగ్గరికి వెళ్తే కడుపు తీర్చినని చూసి చెప్పారండి, గదిలో చెప్పారండి. అలాగే అది ఎవరి నోటి ద్వారా నాన్నగారి మాట ఎవరు పలికినా ఆనందించాలి కదండి మనం చూసింది. అప్పుడు అంతాను ఇంకా శరీరం ఆ పరిస్థితిలో ఉండగా నాన్నగారు శరీరం ఉన్న శారీరక బాధలు చూడలేకపోతున్నాము, నాన్నగారు ఉన్నతంగా ఉన్న శరీరం అంత సున్నితంగా అంత సుకుమారంగా, మరి భగవాన్ అయితే పండగానే అలాగే ఉండాలి. నాన్నగారు అంత సున్నితమైన శరీరం, సూక్ష్మమైన శరీరం. మన దోమ కొడితే ఏదో దేవప్రాంతం ఉన్నారండి, మనకి ఏదో దేవప్రాంతం లేనట్టు ఏమున్నాయి ఏమి లేదంటారండి ఎవరు మామూలండి. అసలు శరీరం ఆయన కాకపోయినా శరీరాన్ని అంతగా పట్టించుకుని దాన్ని అంటే ఈ శరీరం మనకి సహకరించింది కదా, అంటే శరీరాన్ని ఎంతవరకు గౌరవించాలి, ఎంతవరకు చూడాలి, ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు పట్టించుకుని ఆ శరీరాన్ని భక్తుల కోసం రాసుకోసి లాస్ట్ వచ్చేసరికి రక్తం మాంసం ఎముకలతో వస్తే అడుగుతుంది. భక్తుల కోసం రాకపోసారు శరీరం రక్త ఎముకలే మాంసాన్ని కూడా రాకపోసారు. డాక్టర్లు చెప్తామన్నా సరే రెస్ట్ తీసుకోండి నాన్నగారు అని చెప్తామన్నా నాన్నగారు వినిపించుకోలేదండి. కొన్ని నాన్నగారు ఇలా చెప్పారండి, డాక్టర్ గారు ఇలా చెప్పారని భక్తులతో చెప్పేవారండి. కూర్చుంటే ఆయన లేసేవాడు కానీ కూర్చున్న వాళ్ళు లేచి ఏం చేస్తాను అలా ఇల్లు అక్కడ గ్రామంలో అలా చెప్తా ఉంటే మా దేవతలకు కూడా అలాగా చెప్పింది. అందుకు ఇలా జాగ్రత్తగా చూసుకొచ్చేసరికి సబ్జెక్ట్ కోణంగా అదేంటి ఈ అంటే ఉన్నదాన్ని అనుభవంలోకి తీసుకురావడానికి మన ఉపాధి ద్వారా దేహం ద్వారా జరిగే పనులన్నీ మనకి సహకరించాలని నాన్నగారు ఒకటే అని చెప్పారు. మళ్ళీ నువ్వు ఫలితాలు ఎందుకంటే గుర్తింపు యాక్షన్కు గౌరవ యాక్షన్కు కేటాయింపు చేసిందని మనం చేసిన పనే జాగ్రత్తగా ఫలితాంశాల అంటే మా చేత సత్కర్మ చేయించి సత్కర్మ నిష్కామంగా చేయించి అదే ఫలితాంక్ష ఏంటంటే పాపం ఇప్పుడు మనకు తెలియక ఫలితాన్ని దృష్టిలో పెట్టుకున్నామండి. ఆ ఫలితాంక్ష ఉంటే మళ్ళీ పనిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఇది ఏం చేస్తానంటే మనసుతో ఏంటంటే దేవుడి పేరు మీద కూడా బయటకు వచ్చేస్తానండి. ఇప్పుడు అరుణాచలం ఒక వారం తర్వాత వెళ్తామండి. వారం తర్వాత అరుణాచలం వెళ్ళేదానికి రోడ్డు నుంచి బట్టలు గొడవ, పెట్టి గొడవ, ఇంట్లో గొడవ అండి.
ఇప్పుడు ప్రెజెన్స్లో ఉన్న కాలం దుర్వినియోగమైపోతుంది కదండి. అలా దేవుడు పేరు మీద ఎన్ని పుణ్యక్షేత్రాలు చేయమని చేస్తుందండి, అరుణాచలాన్ని ప్రదక్షిణ చేయమని చేస్తుందండి. ఏం చెప్పినా ఏం చేసేది దేవుడి పేరు మీద నువ్వు లోపలికి ఎప్పుడు వస్తావని మేము చూస్తున్నాను. అది నేను లోపలికి తీసుకెళ్తాను కదా, నాన్నగారు వచ్చిందని కదండి. అందుకు అంతకు ఇప్పుడు నేను చూసుకునేది ఎలా అంటే నాన్నగారి దృష్టిలో మనం ఎలా ఉన్నాను. ఇప్పుడు మనకు అర్థం ఎందుకండి, మామూలుగా ముఖంలో ఏమన్నా బలహీనతలు ఒక శుభ్రంగా వేసేసి ఉంటే ఖర్చు చేసుకోవడం కదండి. అలా సృష్టి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ప్రయోజనం అండి. అంటే సృష్టిలోనే ఈ మనుషుల మధ్యలో దిగుతా ఉంటే మన బలహీనతలు మనకు తెలుస్తాయి అనమాట. అంటే బయట కారణాలు లేకుండా ఉంటే లోపల బలహీనతలు కూడా మనకు తెలియదు కదండి. ఆ లోపల కారణాలు కూడా మనకు తెలియజేసేవాడే గురువు కదండి. అందుకు నా మాటనే తన మాటగా మార్చుకుంటున్నాడు. తర్వాత ఏంటంటే ఆడికి నీకు ఆడికి ఒక సంకల్పం ఉంటాడు, భగవంతుడికి ఒక సంకల్పం ఉంది భగవంతుడు. కానీ జరగవలసింది భగవంతుడి సంకల్పమే జరుగుతుంది. కానీ మనకు కూడా ఒక సంకల్పం ఉంటుంది కదండి. మన తలంపు ఒక ప్లానింగ్ ఉంటుంది కదా, ఎలా చేసుకుందాం అలా చేసుకుందామని. అలా చేసుకోవడానికి ప్లానింగ్ వేసుకోవద్దనేది చెప్పలేదు, అలా వేసుకోమని చెప్తున్నారండి. అక్కడ ప్లాన్ చేసుకుంటాం జరగవలసి వచ్చేసరికి భగవంతుడి సంకల్పం జరుగుతుందండి, మన సంకల్పం జరగదు అనమాట. అప్పుడు అప్పు లేకుండా జవులు కాలేకుండా అప్సెట్ అవ్వకుండా, నువ్వు అనుకునే జరిగితే పొందుకోకుండా, జరగకపోతే పొందుకోకుండా, భగవానికి మోక్షం అంటే ఏంటంటే భగవంతుడి సంకల్పమే మోక్షం అనమాట. అప్పుడు వెంటనే భగవంతుడి సంకల్పంలో నాన్నగారు చెప్పిన మాటలో మనం జాయిన్ అవ్వవలసి వస్తుంది. తర్వాత భగవంతుడి సంకల్పంలో నువ్వు జాయిన్ అయిపోవలసి వస్తుంది. వాళ్ళ సంకల్పం ఉంది కదండి, ఆయన అనుగ్రహంలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇలా ఉపాధి ద్వారా దేహం ద్వారా బయట అన్నీ జరుగుతూ ఉండాలి. ఈ జాయినింగ్ ఎక్కడ ఉండాలి అనమాట. లోపల అలా జాయినింగ్ వెళ్తున్నామనుకో అవన్నీ అప్పుడు గురువుకి సంతోషం కలగాలి కదా. ఇప్పుడు భౌతికంగా ఒక కలెక్టర్గానే ఉన్నారనుకుందాం. మనకి కలెక్టర్ గారితో ఏదైనా ఒక పని ఉందనుకోండి, కలెక్టర్ గారితో పని అనుకోండి, ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. కింద గుమస్తాలు జవాన్లు 2-3 వరకు బయట ఉంటారు కదండి. ఇలా మేము కలెక్టర్ గారిని కలుసుకోవాలనుకుంటున్నాము, అందుకని వచ్చామని వాళ్ళకి చెప్పారనుకోండి. చెప్తే వీళ్ళందరితో పడగలరు ఏంటమ్మా, పడలేరు. గుమస్తా పట్టుకోవడం, మళ్ళీ ఇంకొకటి పట్టుకోవడం 4-5 నెలలు పట్టుకోవాల్సి వస్తుంది. అలా నీ హృదయంలో ఉన్న భగవంతుని స్వరూపంగా అనుభవంలో రావడానికి నీ దేహాన్ని పట్టుకోవద్దు. అంటే దేహం ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళినా పని చేయాలన్నా దేహాన్ని ఉపయోగించుకో, ఆధారం బట్టిగా ఆటలమే పడుతుంది. అందుకు ఇంద్రియాలను దేవుడి దగ్గర తీసుకెళ్ళమని అడుగు. అట్లా శుద్ధిగా ఉంచు, శుచిగా ఉంచు, శుభ్రంగా ఉంచు. మనసు మీద కూడా నువ్వు ఆధారపడవద్దు, తెలివి మీద కూడా ఆధారపడద్దు, బుద్ధి మీద కూడా ఇలా ఎవరి మీద ఆధారపడకూడదు అట్లా అదండి. వాళ్ళందరూ కాని వాళ్ళే కదా. అందుకు మళ్ళీ ఎక్కడో దాకేందుకు, వాళ్ళందరూ కానిలే కదా. ఈ ఉన్నదాన్ని అనుకూలంగా తెచ్చుకోవాలనుకుంటున్నాను, అప్పుడు ఇవన్నీ మేము చూసుకుంటాం. అందుకు ఆ పట్టుకునేది ఎవరిలో మేము పట్టుకోండి ఎలాగా తప్పదు. ఆ స్థాయి కాంపౌండ్ని నీళ్ళే పట్టుకోవడానికి ఎలాగో ఎవరో కొన్ని పట్టుకోవాలంటే డైరెక్ట్గా కలెక్టర్ గారిని పట్టుకోవడం అలవాటు చేసుకుంటాం. డైరెక్ట్గా మనం కలెక్టర్ గారితో పరిచయం ఉందనుకోండి, కలెక్టర్ గారితో అనుభవం ఉందని కలెక్టర్ గారిని మనం పట్టుకున్నాం అనుకోండి, కలెక్టర్ గారిని మనం పట్టుకోండి, అప్పుడు కలెక్టర్ గారితో అనుబంధం పరిచయాలు ఏర్పరచుని పట్టుకున్నాం అనుకోండి. అప్పుడు కలెక్టర్ గారు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ పిలుస్తారండి. పిలిచి మరి ఫలానా ఓటు వేసేకి వారికి ఫలానా పని చెయ్యాలని మీరని చెప్పి ఆ గుమస్తానో అర్జెంటనో ఎవరో 4 పేర్లు చెప్పారు. అవన్నీ మనకు గుర్తుండండి. ఇంద్రియాలు మనసుల గురించి వాళ్ళందరినీ పట్టుకొని మమ్మల్ని మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే ఒక్క గంటలోనో ఒక రోజులోనో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అయిపోయి పనిని వీళ్ళందరూ 1 నెల 2 నెలలు మనం తిప్పి కలెక్టర్ గారి దగ్గరికి అసలు కలెక్టర్ గారి దగ్గరికి జాయిన్ అవ్వకుండా మన పనులు పూర్తవకుండా చూస్తారండి. అందుకు నువ్వు ఎవరిని పట్టుకోవచ్చు తల్లి. దేహం కాదు, అలా దేహాన్ని ఉపయోగించుకో, వాడుకో. అలాగే ఇంద్రియాల మీద, మనస్సు మీద, వీటి మీద మామూలుగా అంటే రాత్రి సుషిప్త అవస్థలో దేహం లేనప్పుడు, ఇంద్రియాలు లేనప్పుడు, మనస్సు లేనప్పుడు, వీళ్ళందరూ లేనప్పుడు నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా విశ్వాసంలో ఎవరు ఆడించారు మామూలుగా.
విశ్వాసాలు ఆడించారు. నీ దేహం మీద ఏక వాళ్ళకుండా దేహం దోమ వాళ్ళకుండా నిన్ను ఎవరోనేమో తిట్టకుండా విమర్శించకుండా ఏమీ రాకుండా చూసి నీ మనసు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి అది రెస్ట్ కానీ వస్తానని వెళ్తాను. అప్పుడు నువ్వేమవుతావని అప్పుడు కూడా విడిచిపెట్టిన వాడు ఒకడు ఉన్నాడనేటువంటి వృత్తి నీకు ఎందుకు రాస్తుంది? నువ్వు విడిచిపెట్టేస్తున్నావు నన్ను టైంలోని మళ్ళీ మెరుపు రాగానే వస్తున్నావు, వచ్చి దేని ఊరుకొని నేను నీ గొడవలో తీసుకెళ్ళిపోతున్నావు. నా విశ్వాసాలు ఎవరు ఆడించాడు? ఈశ్వరుడు ఆడించాడు. అందుకు నన్ను ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఈశ్వరుని పట్టుకోవాలా? అందుకు జాగ్రత్త అవస్థలో నన్ను బాధ్యతంగా చేసేసి నీ గొడవలు తెచ్చిపెట్టి నీ మనసుని నేను పట్టుకోవాలా అని చెప్పి అది నీ జీవితానికి ఉంటుందమ్మా. వస్తువు అనుభవంలో ఉండక్కర్లేదు. సుషిప్తావస్థలో అది రెస్ట్ వెళ్ళినప్పుడు గాలి ఎవరాడింటారు వెళ్ళిపోతుంది. అది లేనప్పుడు విశ్వాసాలు గాలి జరగడం లేదా? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా జరిగే పనులన్నీ నీ ఇంద్రియాలను శుభ్రంగా ఉంచి, నీ మనసును శుభ్రంగా ఉంచి, నీ దేహాన్ని క్రమశిక్షణలో ఉంచి అన్నీ ఉంచితే అవసరమైతే కొన్ని మేము వాడుకుంటాం కదా, మొత్తం అన్నీ అదే వాడేసుకుంటాను. ఇప్పుడు నీ మనసు ఉంది, ఇంద్రియాలను అదే వాడుకోవటం, దేహాన్ని అదే వాడుకోవటం, బుద్ధిని అదే వాడుకోవటం, మనసుని అదే వాడుకోవటం. కొన్ని మేము వాడుకుంటూ మేము అలాగే నువ్వు అన్నీ శుభ్రంగా ఉంచాలి. మరి అన్నీ మేము నేను ఎలా అనుకుని చెప్తున్నాము అలా ఉంచామనుకో, అలా శుభ్రంగా ఉంచామనుకో, అంటే ఇహం పరం అన్నట్టు ఉండాలి కదండి. ఈ శరీరంలోంచి జీవుడు తప్పుకోకముందే అంటే భగవాన్ అరుణాచలేశ్వరుని ఏమన్నారండి? అరుణాచలేశ్వరుడు ఈ సృష్టిలో ఎంతోమంది జీవకోటి ఉన్నారు కదా, ఎంతోమంది జీవకోటి ఉండగా నువ్వు వచ్చి నన్ను ఎందుకు కొట్టుకున్నట్టు నాకు తెలియట్లేదు. నేను ఎటువంటి వాడిని భౌతికంగా కూడా నాకు ఆ కోపత్యం ఉంది, ఈ కోపత్యం ఉంది, అది సంపదలు ఉన్నాయి, ఈ సంపదలు ఉన్నాయి చెప్పుకునేవాడు ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది భక్తులు కూడా ఉన్నారు కదా. అది నేను ఏహ పర లాభహీనండి. అక్షరమానాలలో జ్యోతి రోజు తునిలో ఒక్క ఇహపరహీనుని గురించి అండి అసలు నాన్నగారు చెప్పారండి. అసలు నేను ఇహపర లాభహీనుడు అంటే ఈ లోకంలో ఇది నాదే అది నాదని చెప్పుకోవడానికి నాకేమీ లేదు. పోనీ ఏదైనా పరలోకంలో నా ఉపాధి ద్వారా దేహం ద్వారా జరిగే పనుల వలన పుణ్యాన్ని దాచుకున్నాను, కొన్ని పరలోకంలో వైకుంఠం వెళ్తానని చెప్పుకోవడానికి ఈ లోకం లేదు, పరలోకం లేదు. ఈ లోకం లేని పరలోకం లేని నన్ను ఇహపర లాభహీనుని నాబోటి వాడిని తీసుకుని నువ్వేం చేసుకున్నావు అరుణాచలేశ్వరుడా? లోకంలోకి ఇంత జీవకోటి ఉండగా ఏ జీవుడిని తీసుకోవాలనిపించలేదా? నన్ను తీసుకోవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? నేను ఇటువంటి వాడిని అని చెప్పి అన్నారని చెప్పి అది ఇద్దరు తెచ్చేస్తూ పోయిందే చెప్పాను. తర్వాత అన్నాడు నన్నే తీసుకున్నావేంటి కానీ భగవాన్ అరుణాచలేశ్వరుని వాళ్ళిద్దరు ఆశ్రమానుమానులు అన్నీ అందాలే. భగవాన్ అలా అన్నాడు మమ్మల్ని. అసలు భగవంతుడు తీసుకునేది భగవంతుడు తీసుకునేది అది ఆదరిస్తుంది. అందు గురించి ఏదో రోజు మన దేహాన్ని విడిచిపెట్టాము, పుణ్యాన్ని పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రిపేర్ అవ్వాలి. ఏదో రోజు దేహం వెళ్ళిపోయి దేహంలో జీవుడు తప్పుకునే రోజు వస్తుంది. ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వాలని చూసుకో. దాని ఏదో నా దేహం మరణం అంటే ఏముంది? దేహం నుంచి జీవుడు తప్పుకున్నాడు, దేహం కాల్చుతారు అయిపోతుందో చూస్తున్నాం కదా అంతేనండి. నాకు ఏదో రోజు మరణం వస్తుంది అన్నాను. దేహం పోతుంది. దేహం పోయినా నేను పోనని నాన్నగారు చెప్పారు కదా, దేహం పోయినా నేను పోను అని చెప్పి అందుకు నువ్వు మృత్యుని జయించి అమృతత్వాన్ని పొందే స్థాయికి ఎత్తికి ఎదగాలి. నృత్యం చేయాలంటే భగవాన్ లాగా నృత్యం చేయగలరు. అసలు ప్రిపేర్ అలా చేయాలని కదండి నాన్నగారండి. నీకు మరణం వస్తుంది ఏదో రోజు. ఈ మరణం వస్తే జీవుడు కట్టుకుంటాడు, మళ్ళీ ప్రయాణాలు సాగులు పుట్టుకుని గొడవ అంటాను. మరి ఎలా మేము దేహం ధరించి భూమి మీదకి వచ్చి నిన్నేమో నాకు ఎంత ఉద్ధరించాలి, ఎక్కడికో తీసుకెళ్ళాలి, ధ్యానం అనే సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఆ ధ్యానానికి రాజుగా చేయాలి. ధ్యానం అంటే రాజ్య విద్య కదండి. అది రాజ్య విద్య, బ్రహ్మ విద్య, పరా విద్య కదండి. అది మామూలు కాదు కదండి. అటువంటి విద్య నేర్పడానికి వచ్చారు కదా మరి నాటండి. అటువంటి విద్య నీకు నేర్పడానికి వచ్చి ఆ స్థాయికి ఆ స్థితికి నేను తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను కదా. ఆ స్థాయికి కదా నువ్వు అక్కడ గుర్తించుకో. నేనేమి చేయమని చెప్పడం లేదు. కానిదాన్ని చింతిస్తూ కానిదాన్ని తలపెడుతూ ఉన్నదాన్ని పట్టుకో. అది ఒకటి బట్టి గుర్తించుకోండి. నువ్వు వస్తమాటలు టైం మామూలుగా ఉన్నదాని గురించి శ్రవణం చేశావు కదా,
ఉన్నదాని గురించి శ్రవణం చేసుకున్నావు కనుక నువ్వు దాని గురించే చింతించుకుంటూ, దాని గురించే తలపెట్టుకుంటూ, దాని గురించే ఆలోచించుకుంటూ, దాని గురించే మాట్లాడుకుంటూ అని ఉన్నదాని గురించి చింతించి తలపెట్టి ఆలోచించి మాట్లాడుకుంటుంటే నీకు ఉండటానికి సంబంధించిన స్ట్రెంత్ దానంతటే వదిలే వస్తుంది. ఈ సృష్టిలో ఆధ్యాత్మిక బలం లేకుండా స్వామి వివేకానంద వాళ్ళందరూ ఆధ్యాత్మిక బలం అంటే ఎలా ఆధ్యాత్మిక బలం అయ్యారు? అది ఉన్నదాన్ని చింతించుకుని తలపెట్టుకుని ఆలోచించడం ఆధ్యాత్మిక బలం వెళ్ళిపోయారు. మిగతాదంతా నీ జీవితంలో ఈ మనసుకి దేహానికి సంబంధించిన గొడవలకి కాని గొడవలే కదా. ఇప్పుడు మనం భోజనం చేస్తామండి. భోజనం చేసినప్పుడు మనం ముద్దలు కలుపుకొని తింటాము. కూర ముద్దలు, అన్నం ముద్దలు ఏదో కలుపుకొని తింటాము. భోజనం అయిపోతుంది. అటు భోజనం అయిపోయాక ఎవరన్నా అడుగుతారు కదండి, మళ్ళీ భోజనం చేశారా అని అడుగుతారు కదండి. భోజనం చేశారా అని అడిగితే అయిపోయిందండి భోజనం అంటారు కదండి. అది అందుకండి ఇన్ని ముద్దలు తిన్నాం, కూరను ఇన్ని ముద్దలు తిన్నాం, బజ్జిగొండ అన్నం ఇన్ని ముద్దలు తిన్నాం, అలా తిన్నాం ఇలా తిన్నాము అని చెప్పక్కర్లేదు. మామూలుగా అండి భోజనం అయిందంటే భోజనం అయ్యిందంటాం. ఈ దైనందిన జీవితంలో నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా చెడ్డ గొడవలే కాదు, మంచి గొడవలు కూడా, అవి కూడా మనసుకు సంబంధించినవి. ఇది అవసరమైంది అనుకుంటే రిపీట్ చేయాలి. అలా నువ్వు ఏదైతే కాదు ఆ కాని దానికి సంబంధించిన గొడవలన్నీ కలపటం మానేసామనుకో, అప్పుడు అహంకారానికి సంబంధించిన శ్రమతో దాని అంతటదే తగ్గిపోతుంది. దాని కమ్మంటే ఎక్కడ పోతాయి? అది ఆ కాని గొడవలు తలపెట్టుకుంటూ రాగద్వేషాలు తగ్గాలి, మమకారం తగ్గాలి, ఈ వికారాలు తగ్గాలి. మనసులో ఏంటి ఎలా తగ్గుతాయండి? మనని దాని తలపు అవి తగ్గాలి వలన మన ఆధ్యాత్మిక బలం శక్తి పెరగాలంటే జపధ్యానాలు సాధనలు చేసి ఆధ్యాత్మిక బలు అవ్వలేదు మామూలుగా. అదిగో భగవంతుడికి ఆ రూపాన్ని నామాన్ని ఆ మాటలను మామూలుగా అవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ చూసుకుంటుంటే అది ఎలా ఉండాలంటే జీవితం, ఈ జీవితంలో జరిగే దైనందిన గొడవలు ఇవన్నీ ఎలా ఉండాలంటే ఏదైనా ఎవరన్నా ఎన్ని అడిగారు అనుకోండి, భోజనం అయిందని అంతే కదా. మరి ఆ భోజనంలో ఏ కూరలు ఇస్తున్నావు, ఏం తిన్నావు, ఏ ముద్దలు తిన్నావు ఎవరికి చెప్పలేదు. మరి అది చెప్పలేనప్పుడు మామూలుగానండి ఇవి ఈ చెప్పలేదు. అది అలా అన్నానండి, నేను ఇలా అన్నానంటే అలా మాట్లాడుతున్నాను, ఇలా వ్యవహారం గురించో దాని గురించో దీని గురించో అయిపోయింది కదండి మన జీవితంలో మనకుండండి. అవి అక్కడికక్కడ మర్చిపోవాలంటే మనం భోజనం చేసేదాన్ని మళ్ళీ అనుభవిస్తున్నామని భరిస్తున్నామని ఇది ఎవరో ఏదో మనకి ఏదో ఇలా 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 కాబట్టిపోయింది ప్రశ్న జీవితం. ఎవరైనా మనం విమర్శించారనుకోండి, తిట్టారనుకోండి, ఆలోచన చేశారనుకోండి, అలా ఏదైనా చేశారనుకోండి, అది చేసినప్పుడు ఎవరైనా మనని చేశారనుకోండి, వాళ్ళేమో వాళ్ళని వాళ్ళు మనం ఇలా విమర్శించారు, మనకి ఇలా కష్టాలు తీసుకొచ్చారు, ఇలా అనుభవించారు, ఇవన్నీ మేము ఇలా అనుభవించాము, వాళ్ళు అలా అన్నారు, ఇలా భరించాము అని ఇన్ని ముద్దలు తిన్నానని ఏమీ చాలా భోజనం అయిందంటారు కదా. అంటే వాళ్ళ చేత వాళ్ళకి అలా అనిపించింది, అలా అన్నారు, వీళ్ళకి ఎలా అనిపించింది ఎలా అన్నారు, వాళ్ళకి పొగడాలనిపించింది వాళ్ళు పొగడారు, అంతే అయిపోయింది. ఆ టైం అయిపోయింది కదా, గడిచిపోయింది కదా. మళ్ళీ ఆ గొడవలను ఇంకొకటి తోసిపోతున్నాయండి, అవి కూడా ఆఫ్ చేసాను. అలా అలా అంటారండి మీరు అంటే అంటే వాళ్ళకంటే నువ్వు ఓపికనే కదా నీకు తెలియకన్నా, వాళ్ళకి సహనం లేదు నాకు సహనం ఉంటుంది, వాళ్ళకి ఓపిక లేదు నాకు ఓపిక అన్నాను, నేను భరిస్తాను అని నువ్వు భరించి నీకు తెలుస్తాను కదా. మరి భోంచేసాక ఎలా ఉంటావో అలా నీ ఉపాధి ద్వారా దేని ద్వారా బయట వచ్చే సమస్యలు గొడవలు గొడవైతే గౌరవింటారు. ఎవరింటి అలా ఏమనుకోండి దాన్ని తిట్టి పంపారనుకోండి, అది ఇచ్చారు అట్లా భరించాను ఇలా వచ్చాను మరి ఇది గొడవ. మరి అది ఏమన్నా ఉన్నదాన్ని అనుకూలంలోకి నీకు తీసుకొస్తుందా? ఉన్నదాన్ని అనుకూలంలోకి తీసుకురావడం పనికిరాదు. అలా కానిదాన్ని నువ్వు తలవటం మానేసేసావనుకో, అలా కానిదాన్ని తలవటం అజ్ఞానానికి శ్రద్ధ తగ్గేటట్టు చూసుకోవాలి. ఇలా ఉన్నదాన్ని స్మరించుకుంటున్నావు అనుకో, అలా ఉన్నదాన్ని గురించి చెప్పారు నాన్నగారు మాకు ఎవరికి నచ్చిన మాట అలా అన్ని మాటల్లోనే స్వీట్నెస్ ఉంటారు. ఆ నాన్నగారికి నచ్చిన మాట మనం తీసుకుంటున్నాం, ఎవరికి మనకు నచ్చిన మాట అంటే ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడంటే అర్జునుడు
అర్జునుడు ఒక్కడికేనండి. అర్జునుడు ఒక్క పెట్టుకుని చేయబోడు బోధించారు. అలా నాన్నగారు వచ్చిన నోటి ద్వారా వచ్చిన మాట నోట్లో చేసిన మాట వచ్చిందంటే జీవకోటిని భక్తులు అందరినీ దృష్టిలో పెట్టింది. కానీ ఎవరికే మాట కావాలో వాళ్ళు మాట తీసుకోవడానికి ఓ మాట ఎక్కువ తక్కువ అనడానికి, కానీ నచ్చిన మాట తేలిగ్గా ఉంటుంది. అందుకని ఎన్ని మనం చేసిన ఎన్ని అన్నా మనం చెప్పినా పర్వాలేదు, ఎన్నా పర్వాలేదండి. నా నమ్మకాన్ని నేను పోగొట్టుకోవడం, నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోవడం. అవసరం అంటే మనం తీసుకోవడం మాట, లేకపోతే తీసి పక్కన పెట్టుకోవడం. అలా నాన్నగారి మాటను తీసి పక్కన పెట్టింది కాదండి. ఇలా మళ్ళీ తిరిగి మన మాటలు ఇంట్లో చేసుకునేసరికి అండి వీటి మనసు కలవచ్చు కదండి, అవసరం లేని మాట్లాడండి తండ్రి. అందుకు ఆ రకంగా నువ్వు ఇది ఉన్నదాన్ని అలా చింతించవద్దు, సరే నువ్వు కాదాన్ని లేదు. అప్పుడు నువ్వు సత్యాన్ని ఎక్కడికి వెళ్తానో తెలియట్లేదు, ఎక్కడ వస్తానో తెలియట్లేదు. అదే దేహాన్ని విడిచిపెట్టేస్తే దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దాన్ని ఏమన్నా వచ్చాక కొట్టుకుంటే ఏమన్నా దాన్ని నమ్ము కూర్చుంటున్నాను. అది నేను దేవుడి దగ్గరికి ఎలా తీసుకెళ్తుందని వాడుకో, ఎంతవరకు వాడదు వాడుకోవాలి, అంతవరకు వాడుకో. ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చేసరికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చేసరికి నాకు కట్టపోసి చెప్పొద్దు, అలా స్లోగా నువ్వు అంటే ఈ పని అంటే నా మాటనే అలా నువ్వు ఈ కింద నుంచి అందరి కాళ్ళు కొట్టుకోవట్లేదు. నీ మనసుని హృదయాన్ని తెలివి నేను చేతాలో తెలిపోయినాడు ఏదో అనుకుంటే బతుకుతున్నాను కదండి. ఇలా ఈ గొడవలన్నీ జాగ్రత్తగా మామూలు పట్టణం పెట్టు. అందు గురించి నువ్వు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నావో ఇది మామూలుగాని అది దేవతాలను నువ్వు తీర్చుకోవాలి, అదే దేవతాలను తీర్చుకోవాలండి. అది అది ఎందుకంటే ఎంత అనుగ్రహించారు, ఎంత సబ్జెక్ట్ చెప్పారు, ఎంత శ్రవణం చేస్తున్నాం, ఎంత మనం చేసుకున్నాం. ఆ రూపాన్ని నామాన్ని మన పేరులో ఉన్న వస్తువు అనుభవంలోకి తీసుకొచ్చేసినా భగవాన్ అరుణాచలేశ్వరుని విడిచిపెట్టుకోలేదండి. అలా భగవంతుడు చైతన్యుడు ఏమవుతుందంటే దేవతను ఈ మామూలు సామాన్యం కాదు కదండి. కృష్ణుడు రాముడు అవతారాలకు వచ్చారంటే ఆ దేవతలను ఆరాధించుకున్నాం. అంతే కాదండి, శరీరం విడిచిపెట్టినా మరి ఆ దేవతల్ని పూజించుకుంటాం కదా. ఆ రుణం తీరదండి లేదు మనకండి. అలా ఋషి రుణం కూడా తీర్చుకోవాలండి కదండి. అలా జాగ్రత్తగా చేసుకుంటూ నాకు ఆ పట్టుకునేది ఎలా ఎవరొకరు నువ్వు ఎలాగో పట్టుకోవాలి తప్పదు. ఆ పట్టుకునేదేదో భగవంతుడి పాదాలు పట్టుకో సరిపోతుంది మామూలు. అంటే భగవంతుడి పాదాలను పట్టేసుకున్నానని నువ్వు అనేసుకుంటే కాదు, ఆ భగవంతుడికి అనిపించాలి వీడు నా పాదాలు పట్టుకున్నాడని. అప్పుడు ఒకవేళ భగవంతుడు వీడు నా పాదాలు పట్టుకున్నాడని అని అనుకుంటాను. ఒకవేళ నాన్నగారి పాదాలు అసలు పట్టుకోలేదని అనుకోవడం పట్టుకున్నామండి. మేము ఎలా పట్టుకున్నాం మనకి అంటే బాహ్యంగా ఆయన ఉపయోగించుకోవడానికి పట్టుకున్నాం. ఎలా పట్టుకున్నా మెరక పల్లాలకి నీరు వద్ద వచ్చేసింది అనుకోండి, మెరకంకి మళ్ళీ నీరు వచ్చి ఊరిని ముంచెత్తా ఉంటాయండి. అలాగే అలాగే భక్తుడు కాకపోవటం ఏముందండి, అనుగ్రహంతో ముంచుతారండి. ఆయన జీవకోసం ముంచడానికే అనుగ్రహంలో ముంచుకోవడానికి వచ్చాడండి. వీడు నా మాటని అప్పుడు నేను ఏం చెప్తానంటే వీడు నా మాటని తన మాటగా మార్చుకుంటున్నాడు జాగ్రత్తగా. అంటే ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదంటే నా మాటని వాడు మాటగా మార్చుకుంటున్నాడు. కానీ నా సంకల్పాన్ని తనకే ఏదో ఒక సంకల్పం ఆలోచన ఉంటాను కానీ తన సంకల్పాన్ని నా సంకల్పంగా తనకే సంకల్పం అలా నాకు సంకల్పం కాదండి. అంటే ఈశ్వరుడు సంకల్పం తనకి సంకల్పం ఉన్నా తనకు అనుకున్నయ్యే నెరవేరాలి అనుకున్నట్టుగాడు ఫాలో వచ్చేసరికి ఎలా పోతుందంటే నా సంకల్పానికి ఫాలో అవుతున్నాడు, నా మాటకి ఫాలో అవుతున్నాడు, నా సంకల్పానికి ఫాలో అవుతున్నాడు. కానీ నా అనుగ్రహాన్ని స్వీకరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు మామూలుగానే. ఈ లోపల మనకి ఉన్నది అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఈ ప్రిపరేషన్ అది కొంచెం బాగానే ఉంది. ప్రిపరేషన్ చేసుకునేదే ఆయనేనండి. మళ్ళీ దాన్ని అనుభవంలోకి తీసుకుని స్వరూపంగా ఇది అనుభవంలోకి మనం రావాలి అని ఆయనకి అనిపించాలి కదండి. అప్పుడు ఆ హృదయంలో ఉన్న అంతర్యానికి ఈయన ఆయన చేతికి అందింటే ఈయన అప్పుడు మాయ ఎవరి చేతిలో ఉందండి, నా చేతిలో ఉందని భగవంతుడి చేతిలో ఉందండి. నువ్వు మాయ చేతిలో ఉన్నావు. మాయ దారిమ్మని నువ్వు మాయని దారిమ్మని నువ్వు అడగొద్దు. ఈ కలెక్టర్ గుమస్తాలను ఆశ్రయించినట్టు ఆశ్రయించొద్దు. నీ ఇంద్రియాలని నీ మనసుని ఇంటినే అన్నట్టు అడగటం ఎలాగ తప్పదు, ఆశ్రయించడం ఎలాగ తప్పదు.
అడిగేది ఆశ్రయించేది డైరెక్ట్గా దేవుని పట్టుకోమని. ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టుకోగలదు, మీరు నన్ను పట్టుకోగలదండి. అది నాన్నగారు ఉదయం. ఎలాగో దేహం ధరించి భగవంతుడు వచ్చారండి. డైరెక్ట్గా అందరూ ప్రతి ఒక్కడు ఆయన పాదాలు పట్టుకుంటేంది ఆయన తెలిసింది ఆయన ఎక్కడ ఉన్నారండి. నా నా భౌతికంగా అంటే ఎక్కడ ఉంటే అక్కడ నెతికేసామండి. నెతికేసి ఏ ఇంట్లో ఉన్నంత ఇంట్లో తిరిగాము, అది వేరే విషయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానండి? ఇప్పుడు అంతర్యంగా ఉన్నారు బ్రహ్మ లోపలికి రానున్నారు అనుకోండి. సన్నిహితంగా ఉన్నారు, సమీపంగా ఉన్నారు, దారి లేదండి. అసలు కాదు ఎంత కదండి. అప్పుడు నువ్వు ఆ పాదాలను ఆశ్రయించుకో, ఇంకా దారి లేదు నీకు. అంటే గజేంద్రుడు ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడండి అంటే మన స్వర్గ ప్రయత్నాలు చేసి ఇంకా మొసలి నోట్లోంచి మనం బయటకు రాలేము అనుకుంటున్నప్పుడు ఎప్పుడంటే ఆ మొసలి నోట్లోంచి బయటికి రావాలని కావు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ గజేంద్రుడిని ఎంతమంది స్నేహితులు ఎంతకాలం పట్టుకుంటారు మనల్ని. స్నేహితులకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు బంధువులు, మిగతా ఏనుగులన్నీ సహాయం చేసినాయండి. ఆడికి ఇంకా ఆడు బయటకు వచ్చేది లేదు, మనం తీసుకురాలేమని చెప్పి అందరూ వదిలేశారండి. మొత్తం భౌతికంగానే అందరూ వదిలేశారండి. ఆ మొసలి రోడ్డు నుంచి బయటికి రాలేకుందండి. ఇంకెవరో వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల తన వదలదు. ఇంకా తను ప్రయత్నం చేసి కృషి చేసి ఇంకా నా వల్ల కాదని చెప్పి అప్పుడు శ్రీహరిని ప్రార్థించినప్పుడు అది అప్పుడు ఆయనము చెప్పుకునే పట్టుకుని శ్రీహరిని గజేంద్రుని రక్షించడానికి వచ్చారనమాట. అంటే ఇప్పుడు బోల్డ్ శాస్త్రాలు చేస్తున్నావు, బోల్డ్ పాటలు పాడుతున్నావు, బోల్డ్ పద్యాలు పాడుతున్నావు. నన్ను ప్రార్థించవలసిన అవసరం వచ్చిన రోజు వస్తుంది. నా వల్ల కాదు, నువ్వే వచ్చి నన్ను కాపాడుకోవాలి. ఎవరు తీయరు నన్ను బయటికి. ఈ మనసు మీద, అహంకారం మీద, అజ్ఞాని అందరి మీద ఆధారపడి ఉన్నాను, కానీ నన్ను ఎవరూ బయటికి తీయలేరు. తీయవలసింది నువ్వే అని నన్ను ప్రార్థించే రోజు వచ్చి నువ్వు నిండు మనసుతోటి ఉదయపూర్వకంగా ప్రార్థించిన రోజుని మొసలి నోట్లో ఉన్న గజేంద్రుని ఎలా తీశాడో అలాగే నిన్ను తీయకంటే ఎలా ఉంటాడు. ఈ ప్రార్థనలకి ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనలకి తీసేద్దరు కదండి. వాటికి నువ్వు చేసే ప్రార్థనలకే నీకు తెలంగాణకి వెళ్ళచ్చు తీరు. అప్పుడు నీ తెలంగాణకి అలాగా వెయిట్ చేయాలి. ఈ పని ఏదైనా చేసుకోవాలి మామూలుగా అనమాట అండి. అప్పుడు ఉన్నదాన్ని చింతించుకుంటూ, ఉన్నదాన్ని తలపెట్టుకుంటూ, ఉన్నదాని గురించి ఆలోచించుకుంటూ నువ్వు స్ట్రెంత్ సంపాదించుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తాడంటే మేము ఏం చేస్తామంటే అప్పుడు నీకు మామూలుగానే వీడు నా మాట నాడు మాటగా మార్చుకుంటున్నాడు, నా సంకల్పాన్ని తన సంకల్పంగా మార్చుకుంటున్నాడు మామూలుగానే, కానీ నా అనుగ్రహాన్ని ఫాలో అవుతున్నాడు. కానీ వీడి శరీరంలో ఉండగానే మామూలుగా ఉన్నది అనుభవంలోకి ఉన్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలిగినా తెచ్చుకోలేకపోయినా దానికి సంబంధించిన ప్రయత్నం ఏదో చేసుకుంటున్నాడు అని అని నేను నీ హృదయంలో అంతర్యామిగా ఉన్న నేను ప్రతి క్షణం నేను చూస్తూనే ఉంటున్నాను కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే మామూలు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం చేసి వెళ్ళాడు కదా, అప్పుడు నేను ఏమని చెప్తానంటే మావితోటి నువ్వు నా మాటను తన మాటగా తీసుకుంటున్నాడు, నా సంకల్పాన్ని తన సంకల్పంగా మార్చుకుంటున్నాడు, నా అనుగ్రహాన్ని కాదంటాను, నా అనుగ్రహాన్ని స్వీకరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఏం నా దయలేని మాటండి ఇవన్నీ చేస్తున్నారు కానీ నన్ను పట్టుకో లేదా నా ఆధార పట్టుకుని నన్ను పట్టుకో, ఎవరిని పట్టుకోవద్దు. అందు గురించి అప్పుడు నిన్ను నా దగ్గరికి అంటే ఆత్మనే ఇంటికి నువ్వు చేరుకోవాలి, ఆత్మనే ఇంటికి చేరుకోవాలంటే చేరుతుంది కానీ అప్పుడు అని చెప్పి నిజంగా నీకు గమ్యమే కనుక నీ ఆత్మనే ఇద్దైతే నువ్వు విశ్వాసంతో నువ్వు నీ ఇంటికి చేరుకోవాలని నీకు కనిపించాను చూడు. ఆ అనిపించడం నీ నిజమైన నాన్నగా కనిపించాలన్నది. నా ఇంటికి నన్ను చేరుకోవాలి, నిజమే ఏదో ఆత్మని నిజమైన ఇల్లని చెప్తున్నారు, అక్కడికి మనం చేరుకోవాలి కదా. వీడికి అనిపించడం నిజమని చెప్పండి, హృదయంలో ఉన్న అంతర్జ్ఞానంగా ఉన్న నాన్నగా కనిపించింది అనుకోండి. అప్పుడు అలాగ అనిపిస్తే అప్పుడు మరి ఇంతకుముందు వీటిని పట్టుకున్నారు కదా అని ఆ మాటను పట్టుకున్నాడు, మాటలతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. తర్వాత ఏమో సంకల్పంలో నివాసం చేస్తున్నాడు, అనుగ్రహంలో నివాసం చేసుకున్నాడు. వీళ్ళందరితో అనుకోని పరిచయాలు ఏర్పడుతున్నసరికి అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంట, వీళ్ళందరూ మాట అనుగ్రహం
ఆయన సంకల్పాన్ని గౌరవించడం ఇవన్నీ మన చేత లోపల ఇవన్నీ మనకు అలవాటు చేస్తాయి కదండి. వాళ్ళు పుట్టిందమ్మ నాకు మీతో బాగా పరిచయం ఏర్పాటు చేసుకున్నాను అనుకోండి. పరిచయం ఏర్పరచుకుంటే ఏర్పరచానుకోండి, మీరు అంటారు కదా అది మా ఇంటికి రా నువ్వు, మా ఇంటికి మేము తీసుకెళ్తాను ఒకసారి చూసేది అని రండి మీరు నన్ను అంటారు కదండి. మీతో పరిచయం ఏర్పడుతుంది కదండి. మీతో పరిచయం ఏర్పడిపోయాక మా ఇంటికి నేను తీసుకెళ్ళిపోతాను చూడటానికి రా అంటారు కదండి. అలాగే వాళ్ళు ఏం చేసి పెట్టాలనుకుంటున్నాం మామూలు మనసుని పట్టుకుని ఎలాడక్కర్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు బయట పెట్టిన స్నేహితులు బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళెవరికి చేరని ఎవరెక్కళ్ళు నా మాటలో నా అనుగ్రహం నా దయ వాళ్ళని చేరపడాలి తెలిపేసి వాళ్ళతో పరిచయం ఏర్పడిపోతుంది మనసుకి. వాళ్ళతో పరిచయం ఏర్పడటం వలన తను రచించిపోతాననే సంగతి తనకు కూడా తెలియకుండా చేస్తున్నాడు వాడు గురువు. ఆ రకంగా సాధన చేయించడం వచ్చిన వాడు మామూలు అనుకు అటువంటి సాధన ప్రతి ఒక్కరిలోనే జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నారంటే నాన్నగారు చేస్తున్నారు. అందుకని చెప్పి మా ఇంటికి ఇప్పుడు వీటిలో స్నేహం ఏర్పడిపోయిందనుకోండి, పరిచయం ఏర్పడిపోయిందనుకోండి, సన్నిహితం వచ్చింది కదండి. మా ఇంటికి తీసుకెళ్తాను రా మాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను అంటే పరిచయాన్ని బట్టి మీకు కూడా వస్తుంది కదండి. అలాగా మీకు నిన్ను సన్నిహితం ఆ రకంగా మాతో సన్నిహితం ఎన్ని ఏర్పరచుకొని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా మీకు లోపల మామూలుగానండి చెప్పి పాపం అంతా అండి. ఇప్పుడు మీతో పరిచయం ఏర్పడ్డాక నాన్న ఎలా అన్నానండి అది అందుకే నాన్నగారి మాటతో పరిచయం ఏర్పడిపోయింది అనుకోండి. అందులో వాళ్ళు వాడుకోవడం ఎంపించడం ఎలా అలవాటు వాళ్ళ తండ్రి దీన్ని బయటపోవడం అది ఇవన్నీ ఎలాగ బయట తిరిగి దీన్ని లోపలికి ఎలా తీసుకెళ్ళాలో ఆ నాన్నగారి మాట తెలిసింది. ఆ మాటకి అనుగ్రహానికి తెలుసు ఆయన సంకల్పంలో ఉంటుంది, అవన్నీ తప్పలు ఉంటుంది. అందుకు నిన్న ఆయన మేము ఏం చేస్తామంటే మీరు నా మాటనే తన మాటగా మార్చుకుంటున్నాడు. నా సంకల్పాన్ని తన సంకల్పంగా నివాసం చేసుకుంటున్నాడు. మన సంకల్పం ఉందనుకోండి జరగొచ్చేసరికి నాన్నగారి సంకల్పం జరుగుతాననుకోండి. వెంటనే నీ సంకల్పం ఆ క్షణంలోనే నీ సంకల్పాన్ని విడిచిపెట్టేసి నాన్నగారి సంకల్పాన్ని ఫాలో అయ్యి నివాసం చేస్తున్నాం అనుకోండి. అప్పటికప్పుడు కూడైపోతాము. నీ దేహ ప్రారంభం ఏ రకంగా ఉంది నువ్వు ఆ పని చేసి నిన్ను అలాంటి చేసుకోమని చెప్తున్నాను. నువ్వు అలా చేసుకుని ఆ క్షణంలో కూలవకపోతే అప్పుడు అన్నాడు నాన్నగారు మీరు అలా చెప్పారు కదండి అవ్వలేదు ఏంటండి ఊరికి అదేంటి ఇదేంటంటే అది ఇదే అలాగా అప్పుడు నేను చెప్తాను కదా నా మాటగా తీసుకుంటాను, నా సంకల్పాన్ని నా సంకల్పంగా తీసుకుంటాను, మా అనుగ్రహాన్ని నా అనుగ్రహంగా నా అనుగ్రహాన్ని స్వీకరించి అనుభవిస్తున్నాడు, వాటిలో నివాసం చేసుకుంటున్నాను. అందు గురించి నువ్వు పక్కకు తప్పు మామూలు ఇప్పుడు ఏ కలెక్టర్ వస్తున్నారనుకోండి, కలెక్టర్ వస్తామండి జవాన్లు ఉంటారు కదండి, జవాన్లు ఉంటామండి కాళ్ళు తప్పుకోమని ఏమన్నా చెప్పాలండి. కరెక్ట్గా వెళ్తున్నారు మీరు తప్పుకోండి అని అనక్కర్లేదు కదండి. కరెక్టర్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరు వస్తున్నారు అనుకోండి, మోటార్ సైకిల్ అందరూ తప్పుకొని అనే పరిస్థితులు ఆ రోజు ట్రాఫిక్ ఉండదు కదండి. ఆ ట్రాఫిక్లో పడకుండానండి లైన్గా కలెక్షన్ ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి ముందే దారి ఏర్పాటు ఎలా అయితే అయిపోతుందండి. అలాగే మీ ఉదయంలో ఉన్న భగవంతుడు అనుభవంలో కాకుండా ఏ బలహీనతలు ఏ వాసనలు ఏ అలవాట్లు అయితే నేను ఇబ్బంది పడుతున్నాయో వాళ్ళందరినీ మామూలుగానండి వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టేసరికి నువ్వు చేసినవన్నీ కరెక్ట్ అని భగవంతుడు కనిపిస్తే మామూలుగానే నీ ఇంటికి నువ్వు చేరుకోవాలని కనిపించడం నిజమైతే ట్రాఫిక్ జామ్లో పడకుండా మామూలుగానే మేము కూడా తీసుకెళ్ళక్కర్లేదు నేను అనమాట. మా సంపద ఉంది కదా అనుభవిస్తున్నాం కదా వాటితో పరిచయం ఏర్పడుతుంది కదా అయ్యేదా ఈ మనసుకి వాటితోటి పరిచయం ఏర్పడింది కదా అందుకు అయ్యే తీసుకెళ్ళిపోతాయి. ఈ మనసుతోటి అవసరం లేదు, దాన్ని కొట్టుకుని ఎలాడుతున్నాం తీసుకెళ్తాను అనండి అనేసరికి వాళ్ళు అప్పుడు అవన్నీ కరెక్ట్ అని అనిపిస్తే కాదు ఇవన్నీ ఈ క్వాలిటీ అన్నీ ఆ క్వాలిటీ అంతా ఇచ్చుకునండి. ఈ క్వాలిటీ సైన్యం నీ దగ్గరికి రావడానికి మొదటిలో ఉన్న అంతర్యానం దగ్గరికి వెళ్ళడానికి
మా ఆయనతోటి ఏమని చెప్తామంటే, దారి చెయ్యి, నువ్వు తక్కువ దారి ఇయ్యి, వాళ్ళ ఆత్మని ఇంటికి చేరుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసరికి ఆయన తీసుకెళ్ళిపోతాడు. దారి చెప్పినట్టు ఇప్పుడు నాన్నగారు మన చేత ఎప్పుడు మన అర్చనలు, ఆరాధనలు, పూజలు, పునస్కారాలు చేత చేయించుకోవాలని నాన్నగారు అనుకోనని చెప్పాడండి మామూలు గారండి. అది అనుకోనని చెప్పి ఆయన బట్టి చెప్పలేదండి. ఏ దేవుడు ఆ అవతార కృష్ణుడు భగవాన్ అయితే రామకృష్ణుడైతే వాళ్ళు అనమాట అండి. ఆ దేవుడిని మనం అర్చన చేసుకుని, ఆరాధన చేసుకుని అన్నీ చేసుకుంటున్నాం అనుకోండి. చేసుకుంటామని చెప్పి నాన్నగారు మనం ఎలా చూసుకుంటారంటే నేను ఇది సరే పాపం ఇంత కష్టపడిన అర్చనలు, ఆరాధనలు అన్నీ చేసి మనకి ఇవ్వాల్సిన రోజులు ఇస్తున్నారు అని చెప్పండి. ఇప్పుడు నిజంగా నాన్నగారు సన్నిధిలో ఉందనుకోండి, నాన్నగారు శరీరం ధరించి ఉండగా టైం అవ్వాలని ఇంకొక నిమిషాలు చెప్పండి. ఇప్పుడు నాన్నగారు శరీరం ధరించి ఉండగా మామూలుగా ఆయన దయా ప్రేమ ఎలా విగ్రహం అనేది అలాగే లేదు. అలాగే ఇప్పుడు ఈ కరెంటు మొత్తం లైట్లన్నీ వీళ్ళంతా వ్యాపించి ఉంటారు, స్తంభాలన్నీ కరెంట్ అంతా వ్యాపించి ఉంటుంది. అలాగే భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు. ఇప్పుడు భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన చోట్ల కూడా ఉన్నాడు అన్నమాట. మరి ఆయన రూపం నామం ఎందుకు ధరించి భూమి మీద కూర్చున్నట్టండి. ఆ రూపం ద్వారా, నామం ద్వారా, ఆ రూపాన్ని నామాన్ని తీసుకుని చైతన్యం దాని ద్వారా కరెంటు బొలుపు ద్వారా వెళ్తూ వ్యక్తమైనట్టు ఆ రూపం ద్వారా, నామం ద్వారా వ్యక్తం అవటం కోసం శరీరం తీసుకున్నాం నేను. అలాగే నాన్నగారు అందరింట్లోనే ఉన్నాయి, ఫోటోలు అన్ని చోట్ల ఉన్నాయి, అంతా ఆరాధన చేసుకున్నాం. మరి ఈ సన్నిధి యొక్క విశేషం ఏంటి? మరి ఇతర సన్నిధి దగ్గర ఏదో ఒక అర్థం కదా. ఆ జ్ఞానము చైతన్యం ఏ శరీరాన్ని అయితే వాడును ఉపయోగించిందో ఆ శరీరాన్ని ఈ భూమిలో ఉంది మామూలుగా. ఆ రక్తం, మాంసం, ఎప్పుడు ఆ బాడీ నాన్నగారి రూపం ఎలా ఉండాలో అలాగే ఈ ప్లేస్ ఇది పరం పవిత్రమైందండి. అందుకు ఆయన సందేహాన్ని, ఆయన అనుగ్రహాన్ని, ఆయన దయని ఎవరి స్వభావం ఎలా ఉంది అలాగే వ్యక్తమయ్యే అది దర్శనం ఇస్తూ ఉంటారు. నాన్నగారు కోరికలు నెరవేర్తారు. కోరికలు నెరవేర్చడం అంటే ఏమో కాదు, నాకు ఏమైనా భౌతికమైన ఇబ్బంది ఉంటే నాన్నగారు దేశం ధరించినట్టుగా చెప్పుకునే వాళ్ళం కదండి. అలాగే లైట్ ఎదుర్కొంటే వచ్చింది ఒక పుస్తకం చదువుతానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. నాన్నగారు అంటే మేము దేహం ధరించి ఉన్నాను, మా ప్రెజెన్స్లో కూర్చుంది వేరు. ఇప్పుడు రోడ్డు మీద తన సూట్ లైట్ ఉంటున్నాను, ఇక్కడ సూట్ లైట్ ఉందండి, అక్కడ సూట్ లైట్ ఎక్కడ ఉంది కానీ పుస్తకం చదువుతానికి అది ఎప్పుడు సరిపోతుంది. అలా భగవంతుడు దేహం ధరించి ఉన్నప్పుడు మా ప్రెజెన్స్లో కూర్చున్నప్పుడు సూట్ లైట్ కింద కూర్చుంది. అంటే అది వెళ్తే సరిపోతుంది, తన చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం కరెక్ట్ చేసుకోవడానికి, మనం చదివించుకోవడానికి వెళ్తూ ఎక్కువగా అదే ఉపయోగపడుతుంది. అందు గురించి ఏంటంటే ఈ సన్నిధిలోంచి, సమాధిలోంచి కూడా నేను సందేశాన్ని ఇస్తాను ఎవరికి ఎలాగైతుంది. ఇప్పుడు అరుణాచలాన్ని ఒకసారి మరి ఎక్కువ గొడవకి వెళ్ళినా టైం ఇబ్బంది. ఒకసారి అరుణాచలాన్ని అసలు ఆ గిరి జ్యోతి రూపంలో ఉన్న గిరే ఉపసంహరించి ఆ జ్యోతి రూపంలో ఉన్న జ్యోతి దర్శనమిచ్చి బ్రహ్మదేవుడికి, విష్ణుదేవుడికి అదే మరి ఉపసంహరించి గిరి రూపం ధరించింది. ఆ గిరి రూపం ధరించాక కూడా అప్పుడు యుగంలో జ్యోతి రూపంలోనే ఉండేదంట కదా. తర్వాత బంగారు కొండగా మారింది. తర్వాత ఇలా హరియం దగ్గర ఇలా వచ్చేసరికి ఇలా రాతి కొండగా ఇలా మనకు రాళ్ళు కొట్టుకన్నా కనిపిస్తుంది అలా అని చెప్పి అన్నీ చెప్పారు. అయినా దయ్యా, ప్రేమ, అనుగ్రహం అక్కడి నుంచి ఎలా సంపాదించాలి మనకు అలాగే చెప్పారండి. మొత్తం అదంతా జ్యోతి రూపంలోనే ఉందండి గిరి అసలు. అలాగే గిరి ప్రదక్షిణ చేస్తున్నారనుకోండి భక్తులండి. ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఏమో కొంతమందికి ఏదో కనిపించవచ్చు అనమాట. ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ కొండ మీద ఎవరో ఒక భక్తులు మాకు ఒక పెద్ద జ్యోతి కింద ఒక ప్లేస్లో ఈశాన్య మఠం దగ్గర అట్లా తిరిగేటప్పుడు ఒక ప్లేస్లో ఇలా జ్యోతి కింద కనిపించింది అని చెప్పి ఆ జ్యోతి కింద కనిపించిన అన్వయతం చెప్పి మొత్తం తీసుకు ప్రదక్షిణ చేసి అందరి దగ్గరికి వచ్చారండి. వచ్చేసరికి మనకేమో ఏమీ కనిపించండి, వాళ్ళకేమో మరి ఏదో కనిపించింది అంటారు. ఇది అక్కడ ఏదో కనిపించింది అంటారంటే ఆ కనిపించడం ఫోటో తీసుకురావడం సరిపోయింది, గిరం చూడడం లేదు, ఏ రాలేవు పోతుంది. నాకు రాయిగా కనిపించినా అలా చూసుకుంటూ లేదు కదండి. రాయిగా చూపించి నాకు రాయిగా కనిపించాలని వాడు అనుగ్రహం ఆఫ్ చేయదండి. ఆ జ్యోతిగా కనిపించిన వాడికి ఎలా ఆయన ఎలా ఉంటారు, మన అలాగే అనుగ్రహించారండి అలాగే ఏంటంటే మామూలుగా
అప్పుడు అప్పుడే తీసుకొచ్చి నాన్నగారు తీసుకొచ్చి అది చెప్పింది రక్తమ్మ చెప్పింది అర్థమేమి కాదు మామూలుగానే అంటే ఇదే జ్యోతి రూపంలో ఉంది. అది ఎక్కడో ఒక భాగంగా నీకు ఏదో కొంచెం కనిపించింది. అరుణాచలేశ్వరుడు ఏం చూసుకున్నాడంటే వాళ్ళు అనుగ్రహించి చూసుకున్నాడు, అవి తట్టుకోలేకపోయారు. ఈ వాళ్ళ అలా కనిపించినప్పుడు అలా ప్రశాంతంగా దాన్ని చూడగలిగారంటూ ఏమి అనిపించినట్టు చూడగలిగారంటూ మనం అసహజాన్ని చూసి ఆశ్చర్యపడాలి, సహజాన్ని చూసి ఆశ్చర్యపడకూడదు. జ్ఞానం చూసి ఆశ్చర్యపడుతున్నాను మీరు అని సహస్థితిలో నేను ఉన్నాను, నువ్వు అసహజ స్థితిలో ఉన్నావు, ఇది చూసి ఆశ్చర్యపడాలి కానీ మమ్మల్ని చూసి ఆశ్చర్యపడటం ఏంటి. ఆ టైంలో నాన్నగారు అరుణాచలంలో ఓరి గెస్ట్ హౌస్ కాదు ఏదో నాన్నగారు నాకు వేరే ఏదో చదివింది. ఇది సహజంగా ఉంటే సహజమైన వస్తువు అనుభవంలో కాగలతో అలా ఆశ్చర్యపడకూడదు మామూలుగానే. అందు గురించి ఎలా అనుగ్రహించాడు ఒక బిందు నీళ్ళతోటి ఒక తట్టుకోలేకపోయారు. తట్టుకుంటే కొద్దిగా గురుడు అనుగ్రహానికుడు ఆఫ్ చేస్తారు కొంతకాలం. అలాగే సన్నిధిలో కూడానండి ఆయన కోపం ఉందండి, ఆయన శక్తి ఉందండి, ఎవరికి ఏ రూపంలో దర్శనం వాళ్ళు ఆ రూపంలో ఇచ్చుకుంటున్నారండి నాన్నగారు. అప్పుడు అది సరే కూడా చెప్పిన మాటలన్నీ అండి ఉపయోగపడతాయి కదండి. నాన్నగారు ఒకసారి ఏమన్నారంటే అండి, అంటే మహాత్ములు జ్ఞానులు అవతార పురుషులు వాళ్ళు పుట్టుకతోటి అరుణోదయం అంటే ఒక రకంగా వాళ్ళు పుట్టుకతోటి ఎలా ఉంటారండి అరుణోదయంగా పుడతారు అంటే అంటే చీకటికి కాదు ఎండ కాదు. ఇప్పుడు సూర్యుడు ఇంకో గంటకి ఉదయిస్తపోతాడు అంట చీకటి ఉండదండి, ఎండ కాదండి. ఆ సూర్యుడు బింబం కూడానండి అలా సముద్రంలో ఇక్కడ అంతగా ఇది డబ్బు కాకపోతే ఎక్కడైనా కనిపిస్తుంది కానండి, సముద్రం నుంచి అలా పైకి వచ్చినప్పుడు అరుణోదయం సూర్యుడు బాగుంటాడు కదండి. అందుకే సముద్ర స్నానానికి కూడా వెళ్తామండి. మరి అప్పుడు మన దేవుడు ఇలా కనిపించడం అవి తెలియదు కదండి, ఎందుకంటే ఆ సూర్యుడు ఉదయించడం ఆ టైంలో అదండి. అది సూర్యోదయం ఏంటంటే అరుణోదయం బాగుంటుంది. మరి మన ఉదయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఉదయంలో ఉన్న భగవంతుడు మన స్వరూపంగా అనుభవంలో వచ్చే ముందు ఆయన చూసలు ఇస్తామంటాడు. సూర్యోదయానికి అరుణోదయం చూసలు సూర్యుడు ఉదయించబోతున్నాడు నుంచి అది సూర్యుడు ఉదయించబోతున్నాడని ఎలా అయితే అరుణోదయం చూసలు ఇస్తాడో అలాగే ఉదయంలో భగవంతుడు నీ స్వరూపంలో అనుభవంలోకి వచ్చే ముందు అరుణోదయంలా చూసి ఇస్తూ ఉంటాడు. అంటే మీకు టైం అరుణోదయం వచ్చాక సూర్యోదయం ఎంత అది ముందు అరుణోదయం రావాలి కదా. అజ్ఞానానికి బలహీనతకి వాసనకి సంబంధించినటువంటి చీకటిలో నువ్వు పోకండి వాసనకి సంబంధించింది ఒక ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహం అన్నీ ఆయన అనుగ్రహం ఆయన సంకల్పంలోని అలా మర్చుకుని అవి ఉన్నది అనుభవంలోకి తీసుకురావడానికి సూర్యుడికి అలంకరణ ఏంటండి అసలు. అలాగే అరుణోదయానికి కూడా అలంకరణ ఏంటండి. ఇప్పుడు ఏదైనా ఒక రూపం ఉంటే అలంకరణ చేసుకుంటామండి. సూర్యుడికి మనం భౌతికంగా చూస్తుంటారు మహానుభావుడు, ఆయనకి అలంకరణ ఏంటండి. కానీ ఎందుకంటే గుర్తుంచుకోవాల్సిందంటే ఏంటంటే మన అలంకరణ కోసం ఆయన ఎదురు చూడడండి కదండి. కానీ ఆయన ఎదురు మనం వాడుకోవాలి. అలాగే నీ హృదయంలో ఉన్న అంతర్యాన్ని లోపల చీకటిని పోగొట్టాలి. లోపల బయట గురువుని వాడుకోవాలి, లోపల భగవంతుని కూడా వాడుకోవాలి. ఆడేమో లోపల చీకటి పోగొడతాడు, వీడేమో బయట నుంచి చీకటిని పోగొడతామంటాడు అనమాట. అలాగండి ఇంకో గంటకి అరగంటకి అరుణోదయం అయ్యి సూర్యుడు ఉదయించిపోయే ముందు అక్కడ సూచనలు ఎలా అయితే ఉంటాయో అలా కూడా ఇక్కడ కూడానండి మనకి ఆయన మామూలుగానండి ఆ అరుణోదయం లాగండి అలాగా నేను రూపానికి నామానికి సంబంధించినటువంటి కాదు. అంటే ఉన్నాను ఎలా ఉన్నానంటే అరుణోదయం లాగా అని చెప్పి ఆయన ప్రదర్శించుకుంటూ మనకు తెలియజేసుకున్నప్పుడు మనం సహజంగా అది అనుభవించగలుగుతున్నారా లేదా ఆశ్చర్యపోతున్నారా అయితే ఎలా ఉన్నాడు మనం ఇలా కనపడదాము మనం ఇలా కనిపిస్తే ఎలా ఉంటాడు చూసుకుందాము అని చెప్పి అలాగే ఏ దృశ్యం ఆయన ఏ రూపంలో మనకు కనిపించినా అది సహజం కదండి. అందుకు సహజంగా అంటే ఆయన అసహజపడదు, అసహజాన్ని చూసి ఆశ్చర్యపడాలన్నమాట.
ఈ అజ్ఞానాన్ని చూసి ఎక్కడ ఆశ్చర్యపడాలి మామగారి ఆయన చూసి ఆ సహజంగా ఉన్నాడు, ఆయన చూసి ఆశ్చర్యపడినందుకు అంటే ఏదో సహజంగా ఉందని చెప్తున్నారు కదా, అది సహజంగా ఉండటం వలన ఏ భగవంతుడు దయని అనుగ్రహాన్ని ప్రేమని కట్టుకోవడం కూడా అది అనుభవించిన అలవాటు ఏంటి, శ్రీడు సహజంగానే అనిపిస్తున్నాడు, మన దగ్గర నుంచి ఏ పంపించిందని అందుకు సహజంగా అనిపిస్తున్నాడు కనుక అందుకు సహజమైన వస్తువు సహజమైనది ఒకటి ఉంది కదా, అదే స్వరూపంగా నీకు మనకు అనుభవంలోకి తీసుకురావడానికి తీసుకొస్తాడేమో అని చెప్పి అలా మీ కోణంలోంచి నువ్వు చూసు. అలా ఏంటంటే సూర్యుడు ఉదయించే ముందు జ్ఞాని పుట్టుకే అరుణోదయం అని చెప్పాడు. కొమ్మల్లో తనగా పక్షి దర్శనం చేసుకున్నాం, తన తలుచుకుండా సూర్యుడు పుట్టిమ జ్ఞాని పుట్టినప్పుడు ఎలా ఉంటుంది అరుణోదయం దానికి అంటే సూర్యోదయం అంటే అరుణోదయం బాగుంటుంది అన్నారండి. అంటే ఎండ ఉంటుంది కదండి, సూర్యోదయం దగ్గర వచ్చేసరికి వెంట వచ్చేసిందండి, మళ్ళీ ఎత్తి దగ్గర వచ్చేసరికి ఇంకా తట్టుకోలేమండి. అరుణోదయంలో అయితే సూర్యాస్తమయం తట్టుకోగలమండి సరే అందుకని చెప్పి ఆ ఎంత భౌతికంగా కూడా కొన్ని మనకు అలా ఉదాహరణలు చెప్తూ అలా చెప్తుందండి. దాన్ని అందు గురించి ఏంటంటే ప్లేస్లోంచి ఉద్భవిస్తాడు. అరుణాచలం దీని మీద ఎంతో ఋషులు మహాత్ములు తపస్సు చేసుకునే వాళ్ళు ఋషులు అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా దర్శనాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు దర్శనం ఇచ్చి భౌతికంగా మనం ఇలా కనపడి చూద్దాము, కనపడి చూస్తే ఇది ఎలా ఉంటాడో చూసుకోవడం, మనం ఎలా ఉంటామో చూసుకోవడం కోసం అన్నది అదండి. అందుకో నువ్వు కూడా సహజంగా అదండి సహజంగా ఉంటున్నావు అనుకో, అది ఎవరని చెప్పారు, ఏమని చెప్పారు, ఏమిటని చెప్పారు అనేది. అదే ఏంటి అరుణోదయం సూర్యోదయం అంటే అరుణోదయం బాగుంటుంది అంటారు. ఇది అరుణోదయం కాంతి ఉందేంటి, అదే మరి ఆయన అలాగే ఉంటారని చెప్పారు కదా, అదే ఆయన అంటే రూపం నామం ఏదో కదా, దాన్ని ఆయనకి ఇంకా అలంకరణలో అయ్యేది అన్నది మనమే అప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి, అసలు నీ నిజమైన ఇంటికి ఆత్మైన ఇంటికి వెళ్ళాలని ఉందా లేదా నేను చూసుకుంటాను. ఉంటే పురమాయిస్తాను, ఆడికి నిజమైన ఇంటికి వెళ్ళాలంటే మామూలుగానండి. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలని నాకు రావాలని తీసుకున్నట్టుకోండి, మీరు తీసుకెళ్ళకపోయినా కొన్ని ఎవరైనా పురమాయిన ఇంటికి తీసుకెళ్ళండి అని అంటారు కదండి. అలా లోపల ఎందుకు ఇచ్చిపెడతానండి మీరు లోపల జీవితంలో ఇచ్చిపెట్టిన ఇన్నర్ లైఫ్లో భౌతిక జీవితంలో కూడా ఇచ్చిపెట్టినాం. అటు ఇటు కూడా చూసుకుంటాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హరిహర ఓం శంకర ఓం నారాయణ హరి ఓం పరమాత్మ అంతరజ్యోతి నారాయణ